హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా చాలా బాగుండబోతుంది. సో ఎక్కడికెళ్ళకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. దానికంటే ముందు నాకు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ స్టోర్‌లో యాడ్ చేశాను. రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో గివ్ ఇట్ ఎ ట్రై. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో పిన్ చేయండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో సీరియస్ గా ఒక మీటింగ్ చెప్తూ ఉంటాడు. అది కూడా పిల్లిని పట్టుకొని. అప్పుడే అసిస్టెంట్ కి కాల్ వస్తుంది. దాంతో అతను ఒక విషయం చెప్తాడు. మేడం గారు ఒక ప్రాబ్లమ్ లో ఉన్నారంట. ఎవరినో కొట్టడం వల్ల ఆ పర్సన్ కి సీరియస్ గా ఉంది అని చెప్పడంతో ఇమీడియట్ గా హీరో షన్ ఆ మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకుని ఆమె దగ్గరికి వెళ్తాడు. యాక్చువల్ గా హీరోయిన్ మింగ్ కార్ రేసింగ్ చేసుంటుంది. అప్పుడే అపోజిట్ పర్సన్ తో గొడవ పడి అతన్ని పిచ్చి కొట్టుడు కొట్టుంటుంది. అతనితో గొడవ పడుతున్న టైంలోనే మన హీరో షన్ ఎంట్రీ ఇస్తాడు. షన్ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అనేది అక్కడ అందరికి తెలుసు అనమాట. సో అతను రాగానే మింగ్ పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హస్బెండ్ అని పిలుస్తూ హక్ చేసుకుంటుంది. మనోడు అక్కడికి రాగానే ఆమె నోట్లో ఉన్న లాలీపాప్ ని అతను తీసుకొని అందరికి ఒక లుక్ ఇస్తాడు. దాంతో వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. షన్ ఆ దెబ్బలు తిన్న అబ్బాయికి మెడికల్ ఖర్చుల కోసం కొంత అమౌంట్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడైనా నా వైఫ్ ని ఇబ్బంది పెడితే మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. అతనికి థ్యాంక్స్ చెప్తూ మనసులో నేను ఎప్పుడు ప్రాబ్లం లో ఉన్నా కూడా నా సేవియర్ లాగా నా వెనకాలే వస్తుంటాడు అని అనుకుంటుంది. కార్లోకి ఎక్కాక అసిస్టెంట్ చెప్తాడు, సార్ మీకు డాక్టర్ సూతో ఆన్లైన్ మీటింగ్ ఉంది. మీరు కంపెనీకి వెళ్తారా లేదా మీటింగ్ అటెండ్ అవుతారా అని అడుగుతాడు. ఇమ్మీడియట్ గా హీరోయిన్ ఇంటర్ఫీర్ అయ్యి నేను ఒక్కదాన్ని ఇంటికి వెళ్తాను, మీరు మీటింగ్ చూసుకోండి అని చెప్తూ మనసులో ఇతనికి ఆన్లైన్ మీటింగ్ లో ఉండే డాక్టర్స్ నేనే అన్న విషయం అస్సలకి తెలియకూడదు అని అనుకుంటుంది. మింగ్ కూడా ఒక ఆన్లైన్ బిజినెస్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి కంపెనీలు కలిసి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీద పని చేస్తుంటాయి. అయితే మీటింగ్ అయిపోయాక మింగ్ ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి ఆమె షాక్ అవుతుంది. అదేంటంటే ఆమె 6 వీక్స్ ప్రెగ్నెంట్ అని. దెబ్బకు షాక్ అయ్యి బాప్రే అని మీటింగ్ లోనే గట్టిగా అరిచేస్తుంది. హీరోతో సహా అందరూ విని షాక్ అవుతారు. ఇమ్మీడియట్ గా మింగ్ మీటింగ్ కట్ చేస్తుంది. షన్ కూడా డాక్టర్స్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఏవి మిస్ కాకుండా ఫాలో అవ్వండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అందరిని పంపిస్తాడు. అదే టైంలో షన్ గారికి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ జియాంగ్ నుండి కాల్ వస్తుంది. ఆమె తిరిగి వచ్చేసింది అనమాట కంట్రీకి. ఇంకో పక్క మింగ్ కూడా ఈ ప్రెగ్నెన్సీని అస్సలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండదన్నమాట. ఆమె టెన్షన్ తో ఆలోచిస్తూ ఉన్నప్పుడే షన్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి హగ్ చేసుకోవడానికి చేతులు చాపుతాడు. అతన్ని చూసిన ఆమె ఎగ్జైట్ అవుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హగ్ చేసుకుని కిస్ చేస్తుంటే అప్పుడే అతని దగ్గర డ్రింక్ స్మెల్ రావడంతో నువ్వు డ్రింక్ చేసావా అని అడుగుతుంది. అవును కొంచెం అని అనేసరికి నీకు ఆల్కహాల్ పడదు కదా ఎందుకు తాగావు అని అంటే ఇవాళ కొంచెం స్ట్రెస్ ఉంది బేబీ తాగాల్సి వచ్చింది అని చెప్పి ఆమెను ఎత్తుకొని పైకి తీసుకెళ్లి 2 చేతుల్ని కట్టేసి ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. అలాగే కిస్ చేస్తూ ఆమెను ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకెళ్లి ఇంటిమేట్ అవుతాడు. కానీ అంతా అయిపోయాక మనోడు ఎవరి పేరు కలవరిస్తారనుకుంటున్నారు? అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ జియాంగ్ పేరు కలవరిస్తాడు. అది విన్న ఆమెకి బీపీ పీక్స్ కెళ్తుంది. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి విషయం అంతా చెప్తుంది. ఆమె పేరు చెప్పగానే ఫ్రెండ్ ఒకసారి స్టన్ అవుతుంది. ఆమెనా అని అంటే నీకు తెలుసా అని అడుగుతా ఆమె మొత్తం చెప్తుంది. హా వాళ్ళిద్దరి రిలేషన్షిప్ అప్పట్లో సిటీలో పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ అయిందిలే. షన్ ఫ్యామిలీతో గొడవ పడి మరి ఆమెను తీసుకొని లేచిపోయాడు. 3 మంత్స్ పట్టింది షన్ ఫ్యామిలీకి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవడం కోసం. ఆ విషయం తెలుసుకున్న గ్రాండ్ పా ఫుల్ సీరియస్ అయ్యి ఆ జియాంగ్ ని అబ్రాడ్ పంపించేసి షన్ కి ఇమ్మీడియట్ గా పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడు అని మొత్తం చెప్తే అప్పుడు మింగ్ ఒక విషయం గుర్తొస్తుంది. వీళ్ళిద్దరు ఫస్ట్ టైం బ్లైండ్ డేట్ లో కలవాల్సి వచ్చినప్పుడు మింగ్ షన్ ని దాదాపు 5-6 అవర్స్ వెయిట్ చేయించుంటుంది. అతను ఫ్రస్ట్రేట్ ఫీల్ అయ్యేటప్పుడు మన మేడం గారు స్టైలిష్ గా అక్కడికి వచ్చి అతన్ని చూసి అతని అందానికి మెస్మరైజ్ అయిపోయి సైలెంట్ అయిపోతుంది. మింగ్ ఒక చేర్ఫుల్ అమ్మాయి. ఉన్నంత కాలం లైఫ్ ని ఎంజాయ్ చేయడం, పబ్లిక్ వెళ్ళడం, పార్టీలకు తిరగడం, కార్ రేసింగ్ చేయడం ఇదే ఆమె మెయిన్ ఫోకస్ గా ఉండేది. అప్పుడు ఆమె అడుగుతుంది, మీ గురించి చాలా రూమర్స్ విన్నాను కానీ విన్నదానికి మీరు టోటల్ డిఫరెంట్ గా ఉన్నారు అని అంటే అతను డైరెక్ట్ పాయింట్ కి వస్తాడు. ఈ అరేంజ్ మ్యారేజ్ అయ్యాక నేను చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటాను. ఒకవేళ నీకు పెళ్లి ఇష్టం లేకపోతే ఐ రెస్పెక్ట్ యూ. దీని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని నేను చూసుకుంటాను అని చెప్తే ఆమె డైరెక్ట్ గా అతను ముందుకొచ్చి కానీ నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది అని చెప్పేస్తుంది. అతను షాక్ అయ్యి ఎందుకు అని అడిగితే ఎందుకంటే ఐ లైక్ యూ, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దునైనా నీతో ప్రేమలో పడిపోతాను కదా అని అనేసరికి అతను కూడా సరే పెళ్లి చేసుకుందాం అని చెప్తాడు. ఆ తర్వాత అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా షన్ మింగ్ ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆమెకి పిల్లులంటే ఇష్టమని ఆమె కోసం అతను పెంచేవాడు. ఆమె వర్క్ ప్రెషర్ లో టైడ్ అయిపోయి ఉంటే మసాజ్ చేసేవాడు. ఇలా వీళ్ళ 3 ఇయర్స్ లైఫ్ చాలా హ్యాపీగా గడిచింది. కానీ ప్రెసెంట్ లో ఇదంతా గుర్తు చేసుకుని హీరోయిన్ ఏడుస్తూ అతను నన్ను అసలు ప్రేమించలేదు, మేబీ తన ఫస్ట్ లవ్ ని కాపాడుకోవడానికే ప్రపంచం కళ్ళు కప్పడానికి నన్ను పెళ్లి చేసుకున్నాడేమో అని అతని లైఫ్ లో తనకి ప్లేస్ లేదని చెప్పి డివోర్స్ ఇద్దామని రెడీ అవుతుంది. ఆ తర్వాత మింగ్ తన ఇంటికి వెళ్తుంది. మింగ్ వాళ్ళ అమ్మ యాక్చువల్ గా చనిపోయి ఉంటుంది. ఆమె స్టెప్ సిస్టర్, స్టెప్ మదర్ కలిసి మింగ్ ని ఎగతాళి చేయడం స్టార్ట్ చేస్తారు. దానికి మింగ్ కూడా ఆగకుండా మీరు ఎక్కువగా ఆశ పెట్టుకోకండి, షెన్నికపై మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడు ఎందుకంటే నేను అతనికి డివోర్స్ ఇస్తున్నాను అని చెప్తుంది. అది విని ఆమె సిస్టర్
సిస్టర్ మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే ఆమెకు కూడా షెన్ అంటే ఇష్టం ఉంటదిలే. సో మింగ్ విడిపోతే షెన్ కి దగ్గర అవ్వొచ్చని ఆమె ప్లాన్ అన్నమాట. కానీ వాళ్ళ డాడీకి పిచ్చ బీపీ లేచి ఆమెను కొడతాడు. అన్ని అవమానాలు జరిగినా సరే మింగ్ ఆ పనిష్మెంట్స్ అన్ని భరించి తన తల్లికి సంబంధించిన చివరి గుర్తైన ఆ డైరీని అడిగి తీసుకుంటుంది. ఆమె తండ్రి ఎట్లాంటోడంటే మింగ్ తల్లి చనిపోయిన వెంటనే రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె ఆస్తిని మొత్తం కాజేసి ఇప్పుడు ఆమె కంపెనీని తన పేరు మీద నడిపిస్తున్నాడు. అందుకే మింగ్ కి తన ఫ్యామిలీ అంటే అసహ్యం. ఆ తర్వాత హీరో ఒక బార్ లో ఉండి తన ఫ్రెండ్ తో డ్రింక్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి ఫ్రెండ్స్ టైం అయింది కదా ఇంకా ఇంటికెళ్ళు అని అంటే అతను చెప్తాడు. పైగా తను కొన్ని రోజుల నుంచి ఇంటికి కూడా రావట్లేదు. ఆల్మోస్ట్ 3 days అయిపోయింది ఇంటికి వచ్చి అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ 2 days అలా చేస్తే నీ పిల్లం వేరే మగవాళ్ళని వెతుకుతుందేమో చూసుకో అని అంటే షెన్ ఒక సీరియస్ ముఖం పెడతాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, మన సర్కిల్లో ఉన్న అందరికి తెలుసు నీ పిల్లం పెళ్లికి ముందు ఎంత ఎంజాయ్ చేసేదో, చూస్తుంటే నీ నెత్తి మీద కొత్త కుంపెట్ వచ్చేటట్టుంది అని ఒక్కటే టీజ్ చేస్తుంటారు అతనికి. కానీ షెన్ మాత్రం సీరియస్ గా లేదు, తను అస్సలు అలా చేయదు అని కాన్ఫిడెంట్ గా తన ఫింగర్ కున్న రింగ్ ని చూపిస్తూ నమ్మకంగా చెప్తాడు. అప్పుడే మళ్ళీ వీళ్ళ ఫస్ట్ బ్లైండ్ డేట్ ని చూపిస్తారు. ఆ రోజు మెంగ్ 3 కండిషన్స్ పెట్టుంటుంది. ఫస్ట్ వచ్చేసి పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఒకరికొకరు ఇంటిమేట్ అవ్వాలని రూల్ లేదు. పెళ్లి తర్వాత మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుందాం. లాస్ట్ వన్ వచ్చేసి నేను ఈ పెళ్లిలో లవ్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తే మనోడు అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాడు. అది ప్రెసెంట్ లో ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళు అడుగుతారు, అంటే నువ్వు త్వరలోనే మింగ్ కి డివోర్స్ ఇవ్వబోతున్నావా అని అడగగానే అతను, అంత సీన్ లేదు, నేను తన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా నా వైఫ్ మింగ్ మాత్రమే అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నువ్వంత హార్డ్ వర్క్ ఏం చేయనవసరం లేదు, నీ వైఫ్ కి డబ్బులు తగిలేసి కాస్ట్లీ థింగ్స్ కొనడం జల్సా చేయడం తప్ప ఇంకేం తెలీదు అని ఒకటే నవ్వుతుంటారు. అతను వాళ్ళని ఇగ్నోర్ చేసి వెళ్లబోతుంటే వెనకాల జియాంగ్ వస్తుంది, అదే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అదే టైంలో ఆ బార్ లో నుండి మింగ్ కూడా తన ఫ్రెండ్ తో కలిసి పబ్ లోకి వెళ్తుంది. వాళ్ళని చూసిన షెన్ జియాంగ్ ఇగ్నోర్ చేసి అక్కడికి వెళ్తాడు. అక్కడ చూస్తే వీళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. చుట్టూ హ్యాండ్సమ్ మేల్ మోడల్స్ ఉంటారు, వాళ్ళతో కలిసి మస్తు మజా చేస్తుంటారు. ఇక తన ఫస్ట్ లవ్ జియాంగ్ వచ్చేసింది కాబట్టి షెన్ ఎలాగో ఆమెతో బిజీగా ఉంటాడు. ఇక నేను అతని లైఫ్ లో ఉండడం వేస్ట్, అసలే ఆమె ఎవరితోనూ ప్రేమలో పడకూడదని డిసైడ్ అయింది. ఈ ప్రేమ దోమ అంతా వేస్ట్ అబ్బా, మనుషుల్ని కట్టేసి బంధించడానికి అవన్నీ అని నమ్ముతుందన్నమాట. అందుకే షెన్ అంటే ఇష్టం ఉన్నా సరే అతన్ని ఈజీగా వదిలేయడానికి రెడీ అయ్యి ఇలా పార్టీ చేసుకుంటుంది. అంతలోనే పక్కనున్న మేల్ మోడల్స్ ఆమె దగ్గరకు వచ్చి ఒకటే వైన్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎవరిది తీసుకుందామా అని వేలు పెట్టి సెలెక్ట్ చేసుకుంటుంటే మనోడు అక్కడికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని ఒక్క చేత్తోనే ఎత్తుకొని ఈడ్చుకుని వెళ్తాడు. ఆమె ఎంత విదిలించుకోవాలని చూసినా కూడా వదలకుండా ఇంటికి తీసుకెళ్లి కోపంతో అక్కడ ఉన్న టేబుల్ మీద కూర్చోబెట్టి, ఇంటికి రాకుండా ఇన్ని రోజులు ఎక్కడ తిరుగుతున్నావు అని అడుగుతాడు. ఎందుకంటే నాకు నీతో బోర్ కొట్టేసింది, నా చుట్టూ ఎంతమంది యంగ్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయిలు ఉన్నారు చూసావుగా, వాళ్ళకి నా మీద ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నేను నా లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకున్నాను అని కావాలని చెప్తుంది. ఆ మాటలకి అతనికి పిచ్చి కోపం వచ్చి ఫోర్స్ గా కిస్ చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు అతని కళ్ళు మింగ్ ఒంటి మీద ఉన్న దెబ్బల మీద పడతాయి. అదే ఆమె తండ్రి కొట్టుంటాడు కదా, ఈ దెబ్బలేంటి అని అడిగితే ఆమె కవర్ చేస్తూ, ఏముంది ఈ కాలం పిల్లలతో కొత్తగా ట్రై చేశాను అందుకే వచ్చింది అని చెప్తుంది. అతని ఫేస్ చూడాలి. వెంటనే మింగ్ ని రివర్స్ తిప్పి ఆమె వీపు మీద ఉన్న దెబ్బల్ని చెక్ చేస్తాడు. ఆమె ఎంత వదలమన్నా వదలకుండా సీరియస్ గా చెప్తాడు, నువ్వు మిసెస్ షెన్వి ఇలాంటి వర్స్ట్ పీపుల్ తో ఇక నుంచి ఇన్వాల్వ్ అవ్వద్దు, అర్థమైందా అని సీరియస్ గా చెప్తాడు. ఆమె ఏం మాట్లాడకపోయేసరికి మెడ గట్టిగా పట్టుకుని యువతలకి తిప్పి, అర్థమైందా అని అడుగుతాడు. ఆమె సైలెంట్ గా హా అంటుంది. అప్పుడు అతను కోపంగా, రేపు మెడికల్ సెమినార్ ఉంది నాతో పాటు రా, ఎందుకంటే నువ్వు ఇంకా మిసెస్ షెన్వి కదా అని చెప్పి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే ఒక గ్రాండ్ పార్టీ జరుగుతుంది. మింగ్ తన హస్బెండ్ షెన్ తో కలిసి పార్ట్నర్ లాగా అక్కడికి వస్తుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. సో అక్కడ ఉన్న ఒక పర్సన్ ఆమె దగ్గరకు వచ్చి డ్రింక్ ఆఫర్ చేస్తే ఎగ్జాక్ట్ టైం కి మనోడు వచ్చి ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, ఆమె నా వైఫ్ అని చెప్పేస్తాడు. అతని బిహేవియర్ కి ఆమె చెప్తుంది, నీకు ఆల్రెడీ నా మీద బోర్ కొట్టింది, నాకు ఆల్రెడీ నీ మీద బోర్ కొట్టింది కాబట్టి డివోర్స్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్, ఒకసారి ట్రై చేయొచ్చు కదా, ఎందుకంటే నాకు ఇంకా చాలా మంది హ్యాండ్సమ్ అబ్బాయిల ఆప్షన్స్ ఉన్నాయి, నీలాంటి ఓల్డ్ పర్సన్ తో తిరగాల్సిన అవసరం నాకు లేదు అని పైకి తిడుతూనే మనసులో, ఎలాగూ నన్ను ప్రేమించట్లేదు కదా, డివోర్స్ ఇస్తే నీ సొమ్మేం పోతుంది అని అనుకుంటుంది. అంతలోనే అక్కడికి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ జియాంగ్ వస్తుంది. ఆమెను చూడగానే మింగ్ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోదామని అనుకుంటుంది కానీ షెన్ ఆమెను తన పక్కనే ఉంచుకుంటాడు. జియాంగ్ తనతో పాటు ఒక అబ్బాయిని తీసుకొచ్చి, వీడిని కూడా నాలాగే మీ కంపెనీలో జాబ్ లో పెట్టి నిన్న కలిసినప్పుడు ఈ విషయం చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అని షెన్ ని అడుగుతుంది. అది విన్న మింగ్ కి షాక్ తగులుతుంది. అంటే జియాంగ్ ఆల్రెడీ షెన్ కంపెనీలోనే వర్క్ చేస్తుందన్నమాట. ఈ విషయాన్ని కనీసం నాకు చెప్పాలని కూడా అనుకోలేదా అని మండిపోతుంది కానీ ఇగ్నోర్ చేస్తుంది. అంతలోనే పక్కన ఒక కేక్ ఉంటుందన్నమాట. అది చూడగానే మన హీరోయిన్ కి తినాలనిపిస్తుంది. కానీ ఆ కేక్ పక్కనే ఇద్దరు అబ్బాయిలు ఉంటారు.
ఉంటారు. మింగ్ వాళ్ళని చూస్తుంది అనుకొని మనోడికి ఫుల్ కోపం వచ్చి ఆమె నడుము పట్టుకొని గట్టిగా దగ్గరికి లాగి ఫోకస్ నా మీద పెట్టు అని అంటాడు. కానీ మధ్యలో జియాంగ్ దూరి షెన్ ఇతనికి జాబ్ ఇప్పిస్తావా అని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది. షెన్ ఏం మాట్లాడలేక సరే అంటాడు. మింగ్ మళ్ళీ ఆ కేక్ ని చూసి పోబోతుంటే మనోడు మళ్ళీ పట్టుకుంటాడు. ఇక ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి లాక్కొని ఒక రూమ్ కి తీసుకెళ్లి ఆమెని గట్టిగా పట్టుకొని ఫోర్స్ గా కిస్ చేస్తుంటాడు. నీకు అంతగా మగవాళ్ళతో ఆడుకోవాలని ఉంది కదా, అయితే నేనున్నాను కదా, నువ్వు చేసే పనులకి చావడానికైనా రెడీగా ఉన్నాను, నన్ను చంపైనా నాతో ఎంజాయ్ చేయి అని చెప్తూ ఫోర్స్ గా వైల్డ్ గా ఆమెను కిస్ చేస్తాడు. వీళ్ళు ఇలా కిస్ చేసుకుంటున్నప్పుడే అక్కడికి జియాంగ్ డోర్లు ఓపెన్ చేసుకుని వస్తుంది. వీళ్ళని చూసి ఆమె ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇదంతా చూసిన మింగి మాత్రం ఏమనిపిస్తుందో తెలుసా, షెన్ జస్ట్ జియాంగ్ ని జెల్సీగా ఫీల్ చేయించడానికి తన్ని ఇలా వాడుకుంటున్నాడని, ఇది తన్ని అవమానించడమే అని ఫీల్ అయ్యి షెన్ ని ఒకటి లాగి పెట్టి ఒకటి కొట్టి వేరే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి నేను ఒక టూల్ లా వాడబడను, నీకు అంతగా ఉంటే ఆమె దగ్గరికి వెళ్లి నాటకాలాడు, నా దగ్గర కాదు అని చెప్పి వెళ్లిపోతుంటే జియాంగ్ ఎదురవుతుంది. నువ్వెప్పటికీ షెన్ మనసులో ప్లేస్ సంపాదించలేవు, అబ్బాయికి ఫస్ట్ లవ్ అంటే చాలా ఇష్టం, ఇప్పుడు నేను తిరిగి వచ్చాను, సో డివోర్స్ ఇచ్చేయి అని వార్నింగ్ ఇస్తుంది. అంతటితో ఆగుతుందా, ఆమె తల మీద వైన్ బాటిల్ తో గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బకి మింగ్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. కట్ చేస్తే మింగ్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటుంది. అక్కడ రూమ్ లో జియాంగ్ షెన్ తో అబద్ధాలు చెప్తూ ఉంటుంది. నేను కొంచెం డ్రింక్ చేశాను షెన్, నిన్న ఆమెతో చూడగానే నాకు చాలా జల్సీ వచ్చేసింది, అందుకే అలా చేశాను అని కవర్ చేస్తుంది. షెన్ ఆమె మీద పిచ్చ సీరియస్ అవుతాడు. మింగ్ నా వైఫ్, ఆమెను హర్ట్ చేసే హక్కు నీకు లేదు అని గట్టిగా చెప్తే అప్పుడు జియాంగ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తుంది. నాకు నువ్వు ఒక హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేసావు కదా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించలేవా, కొంచెం పప్పి ఫేస్ పెట్టి అడుగుతుంది. ఆమె మాటకు కరిగిపోయి ఇదే లాస్ట్ టైం అని సరే అంటాడు. వీళ్ళ మాటలన్నీ మింగ్ పడుకొని ఆ బెడ్ మీద ఉండి వింటుంది. ఆమెకి బీపీ లేసి సీరియస్ గా లేచి కూర్చుంటుంది. అప్పుడు షెన్ అక్కడికి వచ్చి నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. ఆమె నేను ఇంకా చావలేదు అని అంటే పక్కనున్న జియాంగ్ యాక్టింగ్ చేస్తూ సారీ మింగ్, నిన్న నేను తాగాను, యాక్సిడెంటల్లీ నిన్ను హర్ట్ చేశాను అని అంటే మింగ్ కి పిచ్చ బీపీ లేచి యాక్సిడెంటల్ గా అలా చేసావా, అయితే నేను కూడా పిచ్చ తాగుడు తాగి నీ నెత్తి మీద 2 బాటిల్స్ వేసి పగలగొట్టనా, అప్పుడు చెల్లుకు చెల్లవుతుంది అని అంటుంది. మనోడు గమ్మునుండొచ్చు కదా, మధ్యలో దూరి తను ఇప్పుడు సారీ చెప్తుంది కదా, ఒక్కసారి క్షమించేసేయి, ఏదో డ్రింక్ చేసి అలా చేసింది అని అంటుంటే మింగ్ కి మండిపోయి ఓహో డ్రింక్ చేస్తే ఎవరినైనా మర్డర్ చేసినా క్షమిస్తారా, నేనేం దీని అంత ఈజీగా వదిలిపెట్టను, ఖచ్చితంగా పోలీసులకు చెప్తాను, ఒకవేళ నీకు ఆమె మీద అంత ఫికర్ ఉంటే ఆమె చేసిన తప్పులకు బదులుగా నువ్వు ఇక్కడ ఉన్న డ్రింక్స్ అన్ని తాగు, అప్పుడు వదిలేస్తాను అని కండిషన్ పెట్టి ఇమ్మీడియట్ గా ఎవరికి ఫోన్ చేసి గట్టిగా అరుస్తూ రేయ్ ఒక 100 వైన్ బాటిల్ తీసుకురండ్రా అని చెప్తుంది. అన్ని బాటిల్స్ ని చూసిన జియాంగ్ అయ్యో ఇవతను తాగలేడు అని యాక్టింగ్ చేస్తుంటే అవునా తాగకపోతే మరి నువ్వు తాగు అని అంటుంది. నేను కూడా తాగలేను అని అంటే మరి నోరు మూసుకొని అతన్ని తాగనివ్వు. జియాంగ్ కూడా అతన్ని బ్రతిమలాడడంతో షెన్ తప్పని పరిస్థితుల్లో ఆ డ్రింక్స్ అని తాగడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి మింగ్ మనసులో ఒరే షెన్, నువ్వు జియాంగ్ కోసం ఏ హద్దుల వరకైనా వెళ్తావా, నేను కూడా చూస్తాను అని అనుకుంటుంది. అప్పుడే నర్స్ అక్కడికి వచ్చి ఆమెని సిటీ స్కాన్ కి పిలుస్తుంది. మింగ్ అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ సడన్ గా వీళ్ళిద్దరిని అలా చూసి ఒళ్ళు మండి పక్కనే ఉన్న ఒక బాటిల్ ని తీసుకొని ఒక్కసారి కాదు ఏకంగా 2 సార్లు ఆ జియాంగ్ తలపైన గట్టిగా కొడుతుంది. దెబ్బకి ఆ జియాంగ్ అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. కట్ చేస్తే మింగ్ తన ఎంప్లాయీస్ తో కలిసి ఉంటుంది. అతను ఆర్ఎం ప్రాజెక్ట్ కి సంబంధించిన డేటా మొత్తం కంప్లీట్ చేశానని ఒక ఫైల్ ఇస్తాడు. మింగ్ నువ్వు చాలా బాగా వర్క్ చేసావురా అని తెగ మెచ్చుకుంటుంది. అతనేమో బాస్ మీరు షెన్ కి డివోర్స్ ఇవ్వబోతున్నారు కదా, మరి అతని ప్రాజెక్ట్ కి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అని అంటే మింగ్ డివోర్స్ అయితే ఏంటి, ఈ ఆర్ఎం ప్రాజెక్ట్ నా కెరీర్ లో చాలా ఇంపార్టెంట్, పైగా ఈ రీసెర్చ్ వల్ల ఎంతో మంది పేషెంట్స్ కి హెల్ప్ అవుతుంది, ఇందులో మన పర్సనల్ విషయాలను ఇన్వాల్వ్ చేయకూడదు కదా అని చెప్తుంది. అప్పుడు అతను కానీ మిస్టర్ షెన్ ఈ ప్రాజెక్ట్ లో జియాంగ్ ని కూడా పార్ట్ చేశాడంట కదా, వాళ్ళిద్దరు చాలా రోజుల నుండి ఈ ప్రాజెక్ట్ పై కలిసే వర్క్ చేస్తున్నారు, ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటున్నారు అని చెప్తే మింగ్ మనసులో మాకింకా డివోర్స్ కూడా కాలేదు, అప్పుడే వీడు తన ఫస్ట్ లవ్ ని లైఫ్ లోకి తెచ్చేసుకున్నాడా అని మండిపోతుంది. అప్పుడే అక్కడికి కొందరు లేడీస్ వచ్చి ఆమెతో గొడవకు దిగుతారు. వాళ్ళ పబ్ లో ఉన్న మేల్ మోడల్స్ బాలేదని ఈ మేడం గారు కంప్లైంట్ చేశారంట, అందుకే వాళ్ళు వచ్చి మింగ్ తో గొడవ పడతారు. ఆల్రెడీ మంటలో ఉన్న మింగ్ వాళ్ళని పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఈ గొడవ జరుగుతున్న పబ్ ఓనర్ ఎవరో కాదు షెన్ ఫ్రెండ్ అన్నమాట. అతను ఇమీడియట్ గా కాల్ చేసి ఒరే షెన్ త్వరగా పబ్కి రా, ఇక్కడ నీ వైఫ్ కి అందరికి వాయించేస్తుంది అని చెప్తూ మింగ్ అరుస్తున్న వాయిస్ ని షెన్ కి వినిపిస్తాడు. అది వినగానే మనోడు కంగారుగా అక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళని గట్టిగా అరిసి అక్కడ నుంచి పంపించేస్తాడు. అక్కడున్న ఆమె ఎంప్లాయీస్ ని చూసి మేల్ మోడల్స్ అనుకుని మిస్అండర్స్టాండ్ చేసుకుని షెన్ కోపంతో నేను నీకు మరీ ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసినట్టున్నాను, నువ్వు ఇక్కడికి 3 మేల్ మోడల్స్ తో కలిసి వచ్చావా, నన్ను చీట్ చేస్తున్నావా అని అడిగితే ఆమె కోపంగా మరి నేను ఈ విషయాలన్నీ నీ దగ్గర నేర్చుకున్నానులే అని చెప్పి అక్కడున్న మైక్ తీసుకుని గట్టిగా అరుస్తుంది. ఒరే షెన్, నువ్వు నీ ఐటమ్ గర్ల్ జియాంగ్ తో కలిసి హ్యాపీగా ఉండొచ్చు, కానీ మరి నేను మాత్రం ఒక 3 మేల్ మోడల్స్ ని హైర్ చేసుకోకూడదా అని గట్టిగా అరిచి అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతుంటే షెన్ వెంటనే పట్టుకుని ఎత్తుకుని తీసుకెళ్తుంటాడు. ఇంటికి రాగానే ఫుల్ ఫోర్స్ గా ఆమెను బెడ్ మీద
పడుకోబెట్టి కిస్ చేస్తుంటాడు. అతను అలా చేస్తుంటే మింగ్ అతన్ని "నువ్వు గత జన్మలో ఏమైనా కుక్కవా?" అని అడిగితే అతను నవ్వుతూ "అవును, ఐడియా ఏదో బానే ఉంది, మేబీ నేను కుక్కనేమో" అని చెప్తూ ఇంకా గట్టిగా కిస్ చేస్తాడు. సరిగ్గా అదే టైంలో అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ జియాంగ్ నుండి అన్నమాట. ఆమె ఫోన్ లో ఏడుస్తూ "షెన్, నిన్ను ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, కానీ నువ్వు నా దగ్గరికి త్వరగా రాగలవా? ఎవరో నా వెనుక పడుతున్నట్లు అనిపిస్తుంది, నాకు చాలా భయంగా ఉంది" అని బొప్పి చెప్పినట్లు చెప్తుంది. అది విన్న మింగ్కి పిచ్చ కోపం వచ్చి ఆ గ్లాస్ ని టేబుల్ పై విసిరి కొడుతుంది. షెంగ్ ఆమె వైపు చూస్తుండగానే మింగ్ డివోర్స్ పేపర్స్ తీసుకొచ్చి అతని ముందు పడేస్తుంది. "హలో మిస్టర్ షెన్, నేను నుండి డివోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను" అని చెప్తే ఆ మాటలు ఫోన్ లో విన్న జియాంగ్ "అబ్బా, ఫైనల్ గా డివోర్స్ అయిపోతుంది" అని హ్యాపీ అవుతుంది. అప్పుడు మనోడు టెన్షన్ తో ఫోన్ లో జియాంగ్ తో "హే జియాంగ్, ఎవరైనా నీ వెనకాల పడితే పోలీసులకు ఫోన్ చేయి, నేనేం పోలీస్ ని కాదు" అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ పేపర్స్ ని చూస్తే మింగ్ "నేను ఆల్రెడీ వాటిపై సైన్ చేసేసాను" అని చెప్తుంది. దానికతను "అసలు నేను డివోర్స్ పేపర్స్ రెడీ చేయమని ఎవరు చెప్పారు" అని అడుగుతాడు. మింగ్ "నేను నిన్ను గత 3 ఇయర్స్ గా లవ్ చేసిన మాట నిజమే, కానీ ఇప్పుడు నాకు నీతో బోర్ కొట్టేసింది. నా వెనకాల ఎంతో మంది హ్యాండ్సమ్ అబ్బాయిలు క్యూలో ఉన్నారు, నేనెందుకు ఈ ముసలి ముక్క గురించి ఆలోచించాలి, అందుకే నీకు డివోర్స్ ఇచ్చేస్తున్నా" అని చెప్పి ఇల్లు వదిలి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పుడు షెన్ డివోర్స్ పేపర్స్ విసిరేసి "నేను నీకు డివోర్స్ ఇచ్చే ప్రసక్తే లేదు" అని తేల్చి చెప్తాడు. మింగ్ కోపంగా "అసలు నీకేం కావాలి" అని అంటే అతను "అసలు నీకేం కావాలి అది చెప్పు, నేను తెలుసుకుంటాను" అని అంటే మింగ్ "నువ్వు జియాంగ్ కి నీ కంపెనీలో జాబ్ ఇచ్చావు, నీ ఫస్ట్ లవ్ తో కలిసి రోజంతా ఆఫీస్ లోనే గడుపుతున్నావు కదా, ఇద్దరు ఇప్పుడు కలిసి ఉంటున్నారు" అని నిలదీస్తుంది. షెన్ "తను జాబ్ నార్మల్ ప్రాసెస్ లోనే ఫాలో అయ్యి వచ్చింది, నేను తనకి ఎలాంటి హెల్ప్ చేయలేదు" అని చెప్తుంటే మింగ్ "అవునా, అంటే నీ కంపెనీపై నీకు ఎలాంటి రైట్స్ లేవన్నమాట, అందుకే తన్ని ఇప్పటి వరకు జాబ్ నుండి కూడా తీసేయలేదు" అని ఏడుస్తూ "మిస్టర్ షెన్, నీ మనసులో నిజంగా నేనుండుంటే నువ్వు నీ ఫస్ట్ లవ్ ని అవాయిడ్ చేసేవాడివి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో నీకు తెలిసేది" అని బాధపడుతుంటే షెన్ "బేబీ, ఆ కంపెనీ నా ఒక్కడిది కాదు కదా" అని ఆమెను పట్టుకోబోతాడు. ఆ మాట విన్న ఆమె వెనక్కి జరిగి "అవునా, సరేలే, ఆ కంపెనీ ఎలా వచ్చిందో నీకు తెలీదు కదా, ఆర్ఎం ప్రాజెక్ట్ లో తను ఎలా ఇన్వాల్వ్ అయిందో కూడా నీకు తెలీదు, నువ్వేమో తన్ని ఆ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ చేసావు, అలాంటప్పుడు అసలు తన స్టేటస్ ఏంటి" అని అడుగుతుంది. షెన్ ఏమో "తను టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్ట్, పైగా వర్క్ కూడా చాలా ఉంది" అని సర్ది చెప్పబోతుంటే మింగ్ కోపంతో "అవునా, సరే అయితే అలాగే కానివ్వు, నాకు మాత్రం నీ నుండి డివోర్స్ కావాలి అంతే" అని గట్టిగా చెప్తుంది. షెన్ పాపం "మింగ్, ఈ డివోర్స్ గురించి మాట్లాడడం ఆపుతావా, డివోర్స్ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసా, నువ్వు అన్నిటినీ కోల్పోతావు" అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆమెకి ఇంకాస్త కోపం వచ్చి "ఓహో, నువ్వు లేకపోతే నేనేం చేయలేను అనుకుంటున్నావా, అయినా నువ్వు నాకెప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నా గురించి అసలు ఆలోచించలేదు, నీ ఫ్యామిలీ నీ ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, నేనేదో డబ్బు కోసమే నీతో ఉన్నట్టు వాళ్ళంతా అంటున్నారు, అయినా నేను నీ జియాంగ్ అంత అందగత్తని కాదు కదా, అందుకే నా కళ్ళ ముందే ఆమెతో ఫ్లర్ట్ చేస్తున్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకుని లవ్ చేసినందుకు నన్ను ఇంతలా వాడుకుంటావా, అందరి ముందు నన్ను ఇలా ఇన్సల్ట్ చేస్తావా, ఈ డిస్గస్టింగ్ లైఫ్ కంటే చావడం బెటర్" అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంటే షెన్ ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. ఆమె గట్టిగా అరుస్తున్న వినకుండా షెన్ ఆమెని ఫోర్స్ గా కిస్ చేస్తాడు. మింగ్ అతన్ని నెట్టేసి గట్టిగా కొరుకుతుంది. షెన్ అప్పుడు "మింగ్, మన ఇద్దరం కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిద్దాం, నేను నీతో గొడవ పడాలనుకోవట్లేదు ప్లీజ్" అని చెప్పి రూమ్ బయటకు వచ్చి డోర్ లాక్ చేసేస్తాడు. అక్కడున్న సర్వెంట్ తో "మేడం ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి వీల్లేదు" అని ఆర్డర్ ఇస్తాడు. కంపెనీలో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తుంటే సెక్రటరీ టెన్షన్ తో వచ్చి "బాస్, మేడం బంగ్లాకి నిప్పు పెట్టేశారు" అని చెప్తాడు. షెన్ కూల్ గా "పర్లేదులే, అయినా ఆ బంగ్లా నాకు అస్సలు నచ్చదు" అని అంటాడు. అప్పుడు సెక్రటరీ "అది కాదు బాస్, మేడం తను మళ్ళీ సింగిల్ అయిపోయానని, పెళ్లి కోసం ఒక కొత్త పార్ట్నర్ ని బాయ్ ఫ్రెండ్ ని వెతుకుంటున్నానని న్యూస్ స్ప్రెడ్ చేశారు" అని చెప్తాడు. కట్ చేస్తే మింగ్ షెన్ వాళ్ళ గ్రాండ్ పాని కలుస్తుంది. ఆమెను చూడగానే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రాత్రి పూట మింగ్ ఒక పూల్ దగ్గర నిలబడి ఆలోచిస్తుంటుంది. షెన్ సిస్టర్ అక్కడికి వచ్చి "మా అన్నయ్యకి నువ్వంటే అసలు ఇష్టం లేదు, త్వరలోనే మీ ఇద్దరికి డివోర్స్ అయిపోబోతుంది కదా, అయినా మీ అమ్మకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్లే మా అన్నయ్యతో నీకు పెళ్లి జరిగింది" అని ఇన్సల్ట్ చేస్తుంది. మింగ్ నవ్వుతూ "నువ్వు ఈ షెన్ ఫ్యామిలీకి ఒక దూరపు చుట్టానివనే విషయం నాకు తెలుసు, వాళ్ళు నీపై జాలిపడి నిన్ను ఇంటి కూతురుగా చూసుకున్నారు, నీ రేంజ్ ఏంటో నువ్వు గుర్తుపెట్టుకో" అని గట్టిగా ఇస్తుంది. దాంతో దానికి విపరీతమైన కోపం వచ్చి మింగ్ పై చేయెత్తబోతుంది. కానీ మింగ్ పట్టుకొని "నాతో పెట్టుకుంటే నీకు చాలా నష్టం జరుగుతుంది, జాగ్రత్త" అని వార్నింగ్ ఇచ్చి ఆమె నీళ్ళలోకి తోసేస్తానని బెదిరిస్తుంది. అది భయపడిపోయి "సిస్టర్ ఇన్ లా, ప్లీజ్ నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలా చేయను" అని బుద్ధి తెచ్చుకుంటుంది. మింగ్ ఆమెను వదిలేగానే ఛాన్స్ చూసుకొని మింగ్ ని సడన్ గా
పూల్లోకి తోసేస్తుంది. స్విమ్మింగ్ రాకపోవడంతో నీళ్లలో మునిగిపోతూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విని షన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను బయటికి తీస్తాడు. డాక్టర్ ని పిలిచే లోపే మింగ్ స్పృహ తప్పిపోతుంది. అప్పుడు ఆమెకి ఫుల్ ఫీవర్ వస్తుంది. డాక్టర్ మెడిసిన్ ఇవ్వబోతుంటే మింగ్ వద్దని మొండికేస్తుంది. మనసులో నా బేబీకి మెడిసిన్ అస్సలు సేఫ్ కాదు అని అనుకుంటూ జ్వరం తగ్గడానికి జస్ట్ కూలింగ్ ప్యాచెస్ మాత్రమే అడుగుతుంది. డాక్టర్ వెళ్లిపోగానే షన్ రూమ్ లోకి వచ్చి ఆమెను బలవంతంగా పట్టుకుంటాడు. మింగ్ కోపంగా తన్ని నెట్టేస్తుంది. షన్ ఏమో మింగ్ నువ్వు ఈ డివోర్స్ మాటలు ఆపేయ్. నువ్వు జియాంగ్ గురించే కదా కోపంగా ఉన్నావు. సరే నేను తన్ని జాబ్ లో నుంచి తీసేస్తాను. కానీ కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది. దానికి తన స్కిల్స్ అవసరమని చెప్తాడు. మింగ్ అందుకే కదా నువ్వు తన్ని జాబ్ లో నుంచి తీసేయలేవు అని తోసేసి షన్ నువ్వు ఎంతకాలమైనా జియాంగ్ తో కలిసి ఉండొచ్చు. కానీ ఆమెను టచ్ చేసిన నీ డట్టి చేతులతో నన్ను టచ్ చేయడం ఆపేయ్ అని అరుస్తుంది. షన్ అప్పుడు మింగ్ అసలు నీకేం కావాలి అని అడుగుతాడు. మింగ్ ఎమోషనల్ అవుతూ లైఫ్ టైం నా కేర్ తీసుకుంటానని నాకు ప్రామిస్ చేసావు కదా, కానీ ఎప్పుడు అలా చేయలేదు. నువ్వు ప్రతి రాత్రి నా దగ్గరకు వచ్చింది కేవలం జియాంగ్ ని కాపాడడానికి మాత్రమే కదా, నీ హార్ట్ లో ఎప్పుడు అదే ఉంది కదా అని చెప్తుంది. షన్ అలాంటిది ఏమీ లేదు బేబీ అని అంటాడు. కానీ మింగ్ అయితే చెప్పు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటే తను సైలెంట్ ఉంటాడు. దానికామె ఇప్పుడు నీ నోరు ఎందుకు పడిపోయింది? ఆ రోజు ప్లాన్ డేట్ కోసం నా కోసం 5 గంటలు వెయిట్ చేసావు. అప్పటి వరకు నో చెప్పిన నువ్వు సడన్ గా పెళ్లికి ఎలా ఓకే అన్నావు? ఎందుకంటే నువ్వు జియాంగ్ ని కాపాడాలనుకుంటున్నావు. అందుకే నన్ను పెళ్లి చేసుకుని నీ నాటకాల్లోకి ఇరికించావు అని అన్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది పాపం. చెప్పు షన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? నేను చెప్పిందంతా అబద్ధమా అని నిలదీస్తే షన్ నీకు ఆల్రెడీ నిజాలని తెలిసినప్పుడు నేను నీకేం చెప్పాలే అని అంటాడు. పాపం మింగి ఏడుస్తూ అవునులే నేనే చాలా పెద్ద ఫూల్ ని, నేను ఒక మంచి హస్బెండ్ అనుకున్నాను, నన్ను లవ్ చేస్తున్నావు అనుకున్నాను అని తెగ ఏడుస్తుంది. సరిగ్గా అప్పుడే ఆమె పొట్టలో పిచ్చాకలైతుంది. మింగ్ టెన్షన్ తో బేబీ నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా, నన్ను భయపెట్టకు అని మనసులో అనుకుంటుంది. షన్ కంగారు పడుతూ ఏమైంది నీకు అని అని దగ్గరకు వస్తుంటే మింగ్ అతన్ని గట్టిగా తోసేసి స్పృహ తప్పి పడిపోతుంది. కట్ చేస్తే హాస్పిటల్ డాక్టర్ మింగ్ ని చెక్ చేస్తుంది. అదే టైంలో షన్ కి కాల్ రావడంతో బయటకు వెళ్తాడు. మింగ్ డాక్టర్ ని నా బేబీ ఎలా ఉంది అని అడిగితే సేఫ్ గానే ఉంది, కానీ మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదని చెప్తుంది. మింగ్ తన ప్రెగ్నెన్సీ విషయం షన్ కి చెప్పొద్దని బ్రతిమలాడుతుంది. దాంతో అతను కూడా సరే అంటాడు. అంతలోనే షన్ లోపలికి వచ్చి ఏమైంది తనకి అని అడుగుతాడు. మింగ్ మధ్యలో అందుకొని ఏం లేదు జస్ట్ పీరియడ్స్ పెయిన్ అంతే అని చెప్పి గ్రాండ్ పని కలవడానికి వెళ్దాం అంటుంది. ఆ తర్వాత మింగ్ షన్ ఇద్దరు ఇంటికి వస్తారు. గ్రాండ్ పా మింగ్ తో ప్రేమగా ఉండడం చూసి జూలీ కుళ్ళుకుంటూ నాకు మా అన్నయ్యని చూస్తే చాలా జాలేస్తుంది. ఇంత వర్స్ట్ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడో ఏంటో, మా అన్నయ్యకి జియాంగ్ అయితేనే పర్ఫెక్ట్ మ్యాచ్ అని మింగ్ గురించి మాట్లాడుతుంది. షన్ కి మండుతుంది. కానీ మింగ్ మాత్రం జూలీ దగ్గరికి వెళ్లి నా ప్రియమైన ఆడపడుచా నేను ఎలాంటి వదిన్నో నీకు ఇప్పుడే చూపిస్తాను, మధ్యలో ఎవరు మాట్లాడకూడదు, హలో మిస్టర్ షన్ నువ్వు కూడా అని గట్టిగా చెప్పి జూలీని లాక్కెళ్లి పూల్ నీళ్లలోకి దోసేస్తుంది. నాతో పెట్టుకుంటే చాలా దారుణంగా ఉంటుందని ముందే చెప్పాను కదా అని అరుస్తుంటే షన్ అక్కడికి రాగానే జూలీ ఏడుస్తూ అన్నయ్య చూడు నీ పెళ్ళం నన్ను ఏం చేసిందో, ఈమె ఎంత మంది అబ్బాయిలతో తిరిగిందో నీకు తెలుసా, కేవలం నీ డబ్బు కోసమే నీ వెనకాల పడింది అని అంటే షన్ కోపంగా జూలీ వైపు చూసి సెక్యూరిటీ దీన్ని సామాన్లతో సహా ఇంటి నుండి బయటికి నూకండి, నా ఇంట్లో అసలు అడుగు పెట్టకు అని గట్టిగా ఆర్డర్ వేసి మింగ్ ని లోపలికి తీసుకెళ్తాడు. గ్రాండ్ పా కూడా జూలీకి హెల్ప్ చేయరనుకోండి. రూమ్ లోకి రాగానే స్నానం చేసి టవాల్లో ఉంటుంది. బట్టలు వేసుకుందామని చూస్తే అక్కడ బట్టలు కూడా ఉండవు. ఇవెక్కడికి మాయమయ్యాయి అని ఆ టవాల్ చుట్టుకొని డోర్ బయటకు వచ్చి షన్ కోసం షన్ షన్ అని పిలుస్తూ ఉంటుంది. మనోడు ఆ డోర్ పక్కనే దాక్కుని ఆమె బట్టలు పట్టుకొని రెడీగా ఉంటాడు. ఆమె పిలుస్తుంటే ఆమె ఫేస్ దగ్గరికి వచ్చి నేను ఇక్కడున్నా బేబీ అని అంటే ఆమె దడుచుకొని నేను నా బట్టలు మర్చిపోయా కొంచెం ఇస్తావా అని అడిగితే నువ్వు బట్టలు లేకుండా కూడా రావచ్చు, ఇదేం కొత్త కాదు కదా, ఆల్రెడీ నేనంతా చూసేసాను కదా అని అంటే ఆమె ఒక లుక్ ఇచ్చి నువ్వు చాలా సిగ్గులేనోడు అయిపోయావు అని లోపలికి వెళ్తుంటే అప్పుడు అతను ఆమె నైటీ ఇస్తాడు. డ్రెస్ వేసుకుని అతను ఉన్నాడో లేదో అని చెప్పేసి బయటికి వస్తుంటే మనోడు అక్కడే ఉంటాడు. ఆమెను పట్టుకొని గోడ కదిం పట్టి కావాలని ఆమె ఫేస్ కి దగ్గర వచ్చి టెంప్ చేస్తూ బేబీ నువ్వు కొంచెం లావైనట్టున్నావు కదా అని టీజ్ చేస్తాడు. మింగ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటుంది. మింగ్ వెళ్లి లోపల పడుకోబోతుంటే షన్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఫేస్ పట్టుకొని రొమాన్స్ స్టార్ట్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకుంటాడు. అప్పుడు ఆమె చేతిని ఇసిరిగొట్టి హలో నువ్వంత హీట్ లో ఉంటే వెళ్లి అజియాంగ్ ని వెతుక్కోపో, నేను నీకోసం ఖాళీగా లేను అని చెప్తుంది. అప్పుడు షన్ మన మధ్యలోకి మూడో వ్యక్తిని ఎందుకు తెస్తావు బేబీ అని అడుగుతాడు. మింగ్ అయితే ఒక పని చేయి, నాకు డివోర్స్ ఇచ్చేయి, నేను ఈ లైఫ్ నుండి వెళ్లిపోతాను, అప్పుడు నీకు జియాంగ్ మధ్యలోకి ఏ మూడో వ్యక్తి రాడు కదా, నేనే కదా ఆ మూడో వ్యక్తి అని చెప్తుంది. దాంతో షన్ ఆ మాట వినలేక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సెక్రటరీ షన్ కి కాల్ చేసి డాక్టర్ సు డాక్యుమెంట్స్ పంపించారు బాస్, మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది అని గుడ్ న్యూస్ చెప్తాడు. కాసేపటికి మింగ్ బెడ్ పై నిద్రపోతూ ఉంటుంది. నిద్రలోనే కలవరిస్తుంది. ఒరే పప్పీస్ మీ యాబ్స్ మీరు ఎలా ఉన్నారా అంటూ పబ్ లో ఉన్న యంగ్ మేల్ మోడల్స్ గురించి కలవరిస్తుంది. అది విన్న షన్ కోపంతో ఆమె పక్కన కూర్చొని
పప్పీసు యాబ్సా, నిద్రలో కూడా నన్ను చీట్ చేయడం మర్చిపోవా అని ఆమె తలకాయ పడిపోబోతుంటే పట్టుకుంటాడు. నిద్ర పోతున్నా సరే అతనికి ఒకటి గట్టిగా ఇస్తుంది. చిన్నప్పుడు ఆమె నెక్ ను చూసి కంట్రోల్ చేసుకోలేక కిస్ చేయబోతే మింగ్ నిద్రలో మళ్ళీ అతనికి ఒకటి ఇస్తుంది. నెక్స్ట్ డే ఆమె నిద్ర లేచేసరికి షెన్ని హగ్ చేసుకొని ఉంటుంది. అతని బాడీని టచ్ చేస్తూ అబ్బా నీ 6 ప్యాక్స్ ఎంత బాగున్నాయో కదా అని మనసులో అనుకుంటుంది. షెన్ అప్పుడు ఆమె చేతుల్ని పట్టుకొని ఆమె పైకొచ్చి నోస్ లిప్స్ అంతా టచ్ చేస్తున్నట్లు టెంప్ చేస్తూ హలో మిస్ మింగ్, నేను ఇప్పటికీ నీ హస్బెండ్ అనే విషయం నీకు తెలుసు కదా, నువ్వు నన్ను ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు అని చెప్పి కావాలని కిస్ చేయడానికి దగ్గరకు వస్తాడు. దాంతో మన మేడం గారు రెడీ అయిపోతారు కదా, కానీ మనోడు కావాలని సడన్ గా ఆగి గ్రాండ్ పా కింద వెయిట్ చేస్తున్నారు. పద వెళ్దాం అని చెప్పి ఆపేస్తాడు. మింగ్ అద్దంలో తన మెడ మీద ఉన్న లవ్ బైట్ ని చూసి కోపంతో అతని దగ్గరకు వచ్చి గట్టిగా అరుస్తూ ఏం చేసావురా నన్ను అని నిలదీస్తుంది. అతను నాంచుతూ నేనేం చేయలేదబ్బా, మేబీ నీ లిటిల్ పప్పి లిటిల్ యాబ్స్ ఏమైనా చేసుంటాయి అని ఏడిపించి అక్కడి నుంచి వెళ్తాడు. ఆ తర్వాత ఆఫీస్ లో లిన్ షెన్ కి ఫోన్ చేసి ఆ షా గ్రూప్ హెడ్ ఈ రోజు కంట్రీకి వచ్చేసారు, ఆయనతో కనెక్ట్ అయితే కొలాబరేషన్ కి ఇది మంచి ఛాన్స్ అని చెప్తాడు. షెన్ కూడా అక్కడికి వస్తానని చెప్తాడు. అంతలోనే ఆఫీస్ రూమ్ లో నుండి జియాంగ్ వచ్చి హలో షెన్, ఈ రోజు రాత్రి మనం అని అడుగుతుంటే షెన్ ఈ రోజు రాత్రి నువ్వు నాతో కలిసి సిటీకి వస్తున్నావు అని చెప్తాడు. ఆ మాట విన్న ఆమె ఫుల్ హ్యాపీ అయిపోయి వెంటనే ఆఫీస్ గ్రూప్ లో మెసేజ్ పెడుతుంది. ఈ రోజు నా బర్త్డే అని షెన్ హార్ట్ సిటీలో చాలా పెద్ద పార్టీ అరేంజ్ చేశారు అని చెప్తుంది. కానీ ఆ హార్ట్ సిటీలో జియాంగ్ ఒక పెద్ద పంగనామం జరుగుతుంది. ఆమె షెన్ ని చూసి షెన్ మనం ఇక్కడికి వచ్చింది షా గ్రూప్ తో కొలాబరేషన్ కోసమా అని అంటే షెన్ మరి ఇంకెందుకు అనుకున్నావు అని అంటాడు. అంతలోనే షెన్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి బయట వాళ్ళు జియాంగ్ తో షెన్ నిన్ను ఎంతలా లవ్ చేస్తున్నాడో చూసావా, నీ కోసం పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు అని మాట్లాడుతుంటే అంతలో అక్కడికి మింగ్ వస్తుంది. జియాంగ్ టెన్షన్ తో మిస్ మింగ్ మీరు ఇక్కడ ఎలా అని అడుగుతుంది. ఆ ఫ్రెండ్ ఓహో నువ్వేనా షెన్ వైఫ్ వి, జియాంగ్ లవ్ ని ఆమె నుండి లాక్కున్నది నువ్వేనా, ఈ రోజు షెన్ జియాంగ్ కోసం ఎంత పెద్ద బర్త్డే పార్టీ పెట్టాడు నీకు తెలుసా, దీన్ని కూడా స్పాయిల్ చేయడానికి వచ్చావా అని ఇన్సల్ట్ చేస్తాడు. మింగ్ షాక్ అయి బర్త్డే పార్టీనా అని అడుగుతుంది. అతను అవును షెన్ కి ఎప్పుడు జియాంగ్ బర్త్డే గుర్తుంది అని చెప్తాడు. అంతలోనే లిన్ బయటకు వచ్చి సిస్టర్ ఇన్ లా మీరు ఇక్కడ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. మింగ్ ఎందుకు నేను జియాంగ్ బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వకూడదా అని అంటుంది. ఆమెను చూసి జియాంగ్ భయపడిపోయి మిస్ మింగ్ అలాంటిదేమీ లేదు, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది, పర్లేదు నేను మిమ్మల్ని షెన్ ఫ్రెండ్ సర్కిల్ కి పరిచయం చేస్తాను అని కవర్ చేయడానికి చూస్తుంది. వాళ్ళు లోపలికి రాగానే షెన్ షాక్ మింగ్ నువ్విక్కడా అని అడిగితే జియాంగ్ మధ్యలో అందుకొని నేనే ఆమెను ఇన్వైట్ చేశాను, అయినా ఈ రోజు చాలా పెద్ద బిజినెస్ ఈవెంట్ కదా, పదండి అందరికి హాయ్ చెప్దాం అని చెప్పి షెన్ ని తనతో పట్లాకెళ్తుంది. షెన్ వెళ్తూ వెళ్తూ లిన్ తో మింగ్ పక్కనే ఉండ్రా అని చెప్తాడు. లిన్ మింగ్ పక్కన నిలబడి సిస్టర్ ఇన్ లా షెన్ వర్క్ లో ఎంత బిజీగా ఉంటాడో మీకు తెలుసు కదా, ఇక్కడ అంతా బిజినెస్ గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్తూ అంతలో ఒక కాల్ రావడంతో వెళ్తాడు పక్కకి. అక్కడ బిజినెస్ పార్ట్నర్ షెన్ తో మిస్టర్ షెన్ మీ వర్క్ చాలా బాగుంది, ఈమె మీ వైఫ్ కదా, మీరిద్దరు చాలా బెస్ట్ కపుల్ అని మెచ్చుకుంటుంటే షెన్ కాదు అని చెప్పబోతుంటాడు. కానీ జియాంగ్ మధ్యలో దూరి నేనే షెన్ వర్క్ అంతా చూసుకుంటాను అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. అది విన్న మింగ్ కి పిచ్చ బీపీ లేచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. షెన్ మింగ్ అక్కడ లేకపోవడం చూసి లిన్ తో ఒరే నీ సిస్టర్ ఇన్ లా ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. లిన్ నాకేం తెలుసు ఇక్కడే ఉంది కదా, అయినా నువ్వు నీ వైఫ్ కేర్ తీసుకోవాలి గాని ఎప్పుడు జియాంగ్ తోనే బిజీగా ఉంటావు, నాకు అర్థమైందిలే అని అంటే షెన్ కోపంతో నీకేమన్నా పిచ్చా, నేను జియాంగ్ ని కేర్ తీసుకున్నానని నీకెవరు చెప్పారు అని అడుగుతాడు. లిన్ ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు, నువ్వు జియాంగ్ కోసం పెద్ద బర్త్డే పార్టీ పెట్టావని ఇదంతా ఆమె కోసమేనా అంటున్నారు అని చెప్తాడు. షెన్ కోపంతో ఎవరు చెప్పారు, అసలు నేను ఆ సుత్తిదాని బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాను అని అరుస్తాడు. ఈ మాటలన్నీ మరి వదిన గారు కూడా విన్నారు, ఆమె పెద్ద మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు అని చెప్తాడు. దాంతో షెన్ దెబ్బకి దడుచుకొని మింగ్ వెనకాల పరిగెడతాడు. అతని వెనకాల జియాంగ్ పరిగెడుతుంది. హోటల్ బయట షెన్ మింగ్ ని కలిసి ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు. అంతలో జియాంగ్ అక్కడికి వచ్చి షెన్ నీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, నేను అక్కడ అంతా మేనేజ్ చేశాను, నువ్వు కాంట్రాక్ట్ పేపర్స్ పైన సైన్ చేస్తే ఈ ప్రాజెక్ట్ మనదే అవుతుంది, నేను కూడా నీతో రావాలా అని అంటే షెన్ నేను ఒక్కనే వెళ్ళగలను, నీ అవసరం నాకు లేదు అని చెప్తాడు. జియాంగ్ ఏమో షెన్ నీ హెల్త్ బాగాలేనట్టుంది, నేను ఇంట్లో డ్రాప్ చేయనా అని అంటే మింగ్ కోపంగా షెన్ వైపు చూస్తుంది. జియాంగ్ మింగ్ ని చూసి యాక్టింగ్ చేస్తూ మిస్ మింగ్ మీరు కూడా ఇక్కడే ఉన్నారా, నేను అస్సలు చూసుకోలేదే అని అంటుంది. మింగ్ కి మండి ఒరే షెన్ నువ్వు ఇంత డిస్గస్టింగ్ అనుకోలేదురా అని అరుస్తుంటే జియాంగ్ షెన్ చేతిని పట్టుకోబోతే అతను ఆమె వైపు కోపంగా చూస్తాడు. మింగ్ అక్కడ నుండి కోపంగా వెళ్లిపోతుంటే షెన్ పరిగెత్తుకుంటూ వెళ్ళామని పట్టుకుంటాడు. ఆమె కోపంగా నేను నీకు ఆ జియాంగ్ కి పర్సనల్ స్పేస్ ఇచ్చేసాను కదా, మళ్ళీ నా వెనకాల ఎందుకు పడుతున్నావు, నీది ఆ సైడ్ క్యారెక్టర్ ముఖం చూసి నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది అని అరుస్తుంది. అప్పుడు షెన్ నువ్వు అసలు అనవసరమైన విషయాల గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడతావు అని అడిగితే మింగ్ కోపంతో అవునులే నేను అనవసరమైన విషయాలే మాట్లాడతాను, నువ్వు వెళ్ళి నీ జియాంగ్ పక్కన కూర్చో లేకపోతే ఆమె ఫీల్ అయిపోతుంది అని అరుస్తుంది. వెంటనే షెన్ ఆమెను గట్టిగా
గట్టిగా పట్టుకొని కిస్ చేస్తాడు. మింగ్ అతన్ని వెనక్కి నెట్టేసి సైకో వెధవ అని తిడుతుంది. షెన్ ఆమె కళ్ళలోకి చూస్తూ నాకున్న ఒకే ఒక వైఫ్ నువ్వు మాత్రమేనే, అది గుర్తు పెట్టుకో అని గట్టిగా చెప్తాడు. ఆమె కోపంగా నువ్వు మ్యారీడ్ అని నీకు బాగా తెలుసు కదా, అయినా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో రోజంతా తిరుగుతూనే ఉన్నావు కదా అని అంటుంది. షెన్ నవ్వుతూ అంటే నువ్వు నా విషయంలో జెలస్ ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. మింగ్ నేనెందుకు జెలస్ ఫీల్ అవుతాను, నువ్వేం చేసుకున్నా నాకు అనవసరం, నాకు డివోర్స్ ఇచ్చేయి అని చెప్తూ కోపంతో వెళ్తుంటే సడన్ గా ఒక కారు ఆమె వైపు దూసుకొస్తుంది. షెన్ వెంటనే ఆమెను తన వైపు లాక్కోవడంతో మింగ్ అతని కౌగిల్లోకి వస్తుంది. అప్పుడు షెన్ నేను ఈ రోజు జియాంగ్ బర్త్డే సెలబ్రేషన్ కోసం ఇక్కడ రాలేదు, అసలు నాకు ఆ విషయమే తెలీదు, నేను జస్ట్ షా గ్రూప్ కొలాబరేషన్ మీటింగ్ కోసమే వచ్చాను అని అతని కోట్ తీసి ఆమెకు కప్పుతూ బయట ఎంత చలిగా ఉందో చూసావా బేబీ, ఇలాంటి టైంలో బయటకి ఎలా వచ్చావు, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే మింగ్ తన బెస్ట్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తుంది. సరిగ్గా అక్కడికి జియాంగ్ కూడా వచ్చి ఎప్పుడు ఆ మింగే తప్పు చేస్తుంది కానీ దానికి పెయిన్ ఏం చేయాల్సి వస్తుంది అని ఏడుపు ముఖం పెడుతుంది, బొప్పి ముఖం. దానికి మింగ్ బెస్ట్ ఫ్రెండ్ నువ్వు నీ సుత్తి సుతారం ఆపుతావా, వినలేక విసుగొచ్చింది అని చెప్తే జియాంగ్ మింగ్ తో నిన్న రాత్రి షెన్ మీటింగ్ వదిలిపెట్టి మరీ నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు, దాని వల్ల అతనికి 100 మిలియన్ లాస్ రాబోతుంది, అయినా నువ్వు అసలు షెన్ కి ఏమాత్రం సూట్ కావు, డివోర్స్ ఎందుకు ఇవ్వవు అని ఇన్సల్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బెస్ట్ ఫ్రెండ్ ఏమో నువ్వు తన మాటలు అసలు పట్టించుకోకు మింగ్, దానికి ఎలాగూ సిగ్గులేదు అని చెప్తే మింగ్ వెంటనే సెక్రటరీకి ఫోన్ చేసి షెన్ కంపెనీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక్కోమంటుంది. ఆ తర్వాత ఆఫీస్ లో షెన్ ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. అక్కడికి జియాంగ్ వచ్చి అతను అలసిపోయాడని చెప్పి మేడం గారు మసాజ్ చేయడానికి ట్రై చేస్తుంది. షెన్ కి చిర్రు ఎత్తి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు జియాంగ్ అయినా మింగ్ నీకు అసలు సెట్ అవ్వదు షెన్, తను గనక లేకపోతే నువ్వు ఇంతగా కష్టపడాల్సిన అవసరమే ఉండేది కాదు కదా అని చెప్పి కిస్ ఇవ్వడానికి దగ్గరకు వస్తుంది. షెన్ కి ఈసారి బీపీ మీటర్ పైకి వెళ్ళిపోతుంది. కోపంతో పక్కకు తోసి ఏయ్ మింగ్ నా వైఫ్, లిమిట్స్ లో ఉండడం నేర్చుకో అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఇంట్లో జిన్ మింగ్ దగ్గరకు వచ్చి షెన్ కంపెనీకి జరిగిన లాస్ గురించి చెప్తాడు. అప్పుడు మింగ్ నేను గనక ఆర్ఎం ప్రాజెక్ట్ ని ముందే లాంచ్ చేస్తే అతని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి కదా అని అడుగుతుంది. ఇది చాలా హై టెక్నాలజీ ప్రాజెక్ట్, ఇది సక్సెస్ అయితే మిస్టర్ షెన్ ఈ ఇండస్ట్రీకే లీడర్ అయిపోతారు అని చెప్తాడు. దాంతో మింగ్ షెన్ కోసం థర్డ్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అంతలోనే షెన్ ఇంటికి వచ్చి టెన్షన్ తో నీళ్లు తాగుతుంటాడు. అతన్ని చూసి మింగ్ ఏమైంది అని అడుగుతుంది. అతను నాకు కొంచెం మెడిసిన్ కావాలి అని లోపలికి వెళ్ళబోతుంటే మింగ్ ఆపి నువ్వు డ్రింక్ చేసావు కదా అని అడుగుతుంది. షెన్ అవును, వర్క్ వల్ల కొంచెం తాగాల్సి వచ్చింది, వైఫీ నాకు కొంచెం మెడిసిన్ రాస్తావా అని రిక్వెస్ట్ చేస్తే ఆమె సరేనని చెప్పి కూర్చోమంటుంది. షెన్ డ్రింక్ చేయడానికి రీజన్ అడిగితే నేను మీ నాన్నని కలవడానికి వెళ్ళాను, ఆయన నన్ను డిన్నర్ కి పిలిచారు, కొత్త ప్రాజెక్ట్ లో నేను ఇన్వెస్ట్ చేయాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతాడు. ఏం చేయాలా, నువ్వు ఫస్ట్ ఆ ఫ్యామిలీని పూర్తిగా రోడ్డు మీద పడి అని చెప్తుంది. షెన్ సరేలే నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను అని చెప్పి ఆమెని కిస్ చేయబోతాడు. కానీ మింకి అతని నుండి ఒక స్వీట్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఆమెది కాదని అబ్జర్వ్ చేసి అతన్ని గట్టిగా తోసేస్తుంది. దానికి షెన్ ఇప్పుడు నేనేం చేశానే అని అడుగుతాడు. మింగ్ నువ్వే ఆడదాంతో పడుకొని వచ్చావో నాకు బాగా తెలుసురా, నిజంగా నువ్వు ఒక వర్స్ట్ పర్సన్ వి అని అరుస్తుంది. అతను ఏదో చెప్పబోతుంటే మధ్యలో ఆపి నీ షర్ట్ నుండి వేరే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది, నువ్వు ఇంత సిగ్గులేని వాడివా అని కోపంగా వెళ్లిపోతుంటే షెన్ తన కోట్ స్మెల్ చూసి ఇది పక్కా రాక్షసి స్ప్రే చేసిన సెంటే అని ఆ కోట్ ని పక్కకు విసిరేసి పడుకుంటాడు. నెక్స్ట్ డే షెన్ మింగ్ కోసం ఒక హోటల్ కి వెళ్తాడు. అక్కడ అతనికి మింగ్ సిస్టర్ అదే సూజీ ఎదురవుతుంది. ఆమె హాయ్ బావా, నీకు నా అక్కకి డివోర్స్ అవ్వబోతుందని విన్నాను, నేను కూడా నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని డైరెక్ట్ మాట్లాడేస్తుంది. షెన్ కి కోపం వచ్చి నీకేమన్నా ఎర్రగడ్డ అడ్రస్ ఇయ్యాలా, కుదరకపోతే నిన్ను డైరెక్ట్ గా అక్కడికి పార్సల్ చేయమంటావా అని గట్టిగా అరుస్తాడు. సూజీ నువ్వు నా అక్కని లవ్ చేయట్లేదని నాకు తెలుసు అని చెప్తుంటే షెన్ నేను నా వైఫ్ ని ప్రాణంగా లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడే అక్కడ మింగ్ కనిపిస్తుంది. జియాంగ్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి మింగ్ ని దారుణంగా ఇన్సల్ట్ చేస్తుంటారు. మింగ్ కూడా ఊరుకుంటుందా, వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తుంది. దాంతో వాళ్ళు కోపంతో మింగ్ పై చేయెత్తబోతారు. అంతలో షెన్ అక్కడికి వచ్చి వాళ్ళ చేతుల్ని పట్టుకుని ఆపేస్తాడు. మీ ఇద్దరు మోకాలు బాగా గుర్తు పెట్టుకున్న జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. షెన్ మిన్ని తీసుకెళ్తుంటే సెక్రటరీ షెన్ కి ఫోన్ చేస్తాడు. అతను కోపంగా నా వైఫ్ ని ఇన్సల్ట్ చేసిన ఆ ఇద్దరు అమ్మాయిల ఫ్యామిలీలు రోడ్డున పడేలా చెయ్యి అని ఆర్డర్ ఇస్తాడు. ఇదంతా చూసిన ఆ సిస్టర్ కి మాత్రం ఫుల్ జలస్ ఫీల్ అవుతూ ఒసే మింగ్, ఆ షెన్ కేవలం నా వాడు మాత్రమే, నువ్వు అతనికి వైఫ్ ఎలా అవుతావు అని కసిగా అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్ మింగ్ కి ఫోన్ చేసి అర్జెంట్ గా న్యూస్ చూడమని చెప్తుంది. ఆ న్యూస్ లో సూజీ షెన్ ల మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని రాసుంటుంది. నిజానికి ఇదంతా వాళ్ళ స్టెప్ మామ్ అండ్ స్టెప్ సిస్టర్ ఆడిన ఒక నాటకం అన్నమాట. షెన్ ఎలాగైనా మింగ్ కి డివోర్స్ ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకోవాలనేదే వాళ్ళ ప్లాన్. దాన్ని చూడగానే మళ్ళీ మేడం గారికి కోపం వస్తుంది. ఈమెకి డైరెక్ట్ గా అనుమానాలే, క్వశ్చన్స్ చేయడాలు ఉండవు మధ్యలో. అందుకే డైరెక్ట్ సూజీ దగ్గరికి వెళ్ళి నువ్వు కావాలని నా హస్బెండ్ వెనక పడ్డావు, ఫైనల్ గా అతన్ని నీ బుట్టలో వేసుకున్నావన్నమాట అని అడిగేసరికి సూజీ యాక్టింగ్ చేస్తూ అక్క నేనేం చేసినా మన ఫ్యామిలీ కోసం
కోసమే అని చెప్తుంది. ఆమె కోపంతో నువ్వు కావాలని ఆ ఫోటోలతో షెన్ ఇరికించాలని చూసావు అని నాకు బాగా తెలుసు. నన్ను వదిలేసినంత మాత్రాన షెన్ లాంటి పర్సన్ నిన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా అని తేల్చి చెప్తుంది. అంతలో షెన్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన సూజీ మురిసిపోతూ, బావా ఈ ఫోటోల గురించి నాకేం తెలీదు. మీడియా దగ్గరికి ఎలా వెళ్ళాయో నాకు అసలు అర్థం కావట్లేదు. అందరూ నన్ను నీ వైఫ్ అంటున్నారు. దీని వల్ల నా పేరు ఎంత ఖరాబ్ అవుతుందో తెలుసా? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నాటకాలు ఆడుతుంది. అప్పుడే మిస్టర్ షూ అదే మింగ్ వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చి షెన్ డివోర్స్ గురించి సూజీతో పెళ్లి గురించి మాట్లాడుతుంటాడు. షెన్ కి మండి మీ ఫ్యామిలీ కంప్లీట్ గా రోడ్డును పడే టైం వచ్చేసింది అని చెప్పి నేను ఆల్రెడీ అంతా క్లియర్ చేసేసాను. ఆ వీడియోని కూడా పోస్ట్ చేశాను అని చెప్తాడు. వాళ్ళు ఆ వీడియోలో చూస్తే సూజీ షెన్ ని పెళ్లి చేసుకోవడం గురించి మింగ్ ని తిట్టడం గురించి మాట్లాడుతుంది. అతను ఇమ్మీడియట్ గా షెన్ ని క్షమించమని అడుగుతాడు. కానీ అతను ఒప్పుకోడు. వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ మొత్తం కట్ చేసుకొని మింగ్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మింగ్ తన తల్లి డెత్ యానివర్సరీ కోసం సిమెట్రీకి వెళ్తుంది. అక్కడ ఆమె ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకుంటుంది. మింగ్ మమ్మీ చనిపోవడానికి కారణం ఆమె తండ్రి అన్నమాట. ఇక్కడ సెక్రటరీ ఏమో షెన్ కి ఫోన్ చేసి, బాస్ మేడం వాళ్ళ అమ్మగారి డెత్ యానివర్సరీ కోసం సిమెట్రీకి వెళ్లారు అని చెప్తే షెన్ అక్కడికి వస్తాడు. ఆ టైంలో సిమెట్రీలో పిచ్చ స్నోఫాల్ అవుతుంటుంది. షెన్ అక్కడికి వచ్చి మింగ్ ని కలిసి పద ఇంటికి వెళ్దాం అని అంటాడు. అతన్ని చూసి మింగ్ మనసులో, షెన్ నువ్వు నన్ను ఎప్పటికైనా లవ్ చేయగలవా అని అనుకుంటుంది. అప్పుడు అతను ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. మింగ్ వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుని చాలా బాధపడుతుందని అతనికి అర్థం అవుతుందన్నమాట. కట్ చేస్తే ఒక పబ్ లో జియాంగ్ కొందరు మేల్ మోడల్స్ తో క్లోజ్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో మింగ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ పబ్ నుండి వెళ్తూ వాళ్ళని ఫోటోలు తీసి మింగ్ కి పంపించి, ఓసే మింగ్ నా దగ్గర ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ డే బెస్ట్ ఫ్రెండ్ మింగ్ దగ్గరకు వచ్చి ఆ ఫోటోలను చూపిస్తుంది. నేనంతా ఆరా తీసానే, ఈ జియాంగ్ అసలు ఇన్నోసెంటే కాదు. తను ఫారెన్ లో ఒక మ్యారీడ్ పర్సన్ తో ఎఫైర్ పెట్టుకుంది. అతని వైఫ్ ఈమె వెనకాల పడ్డంతో ఆ ప్రాబ్లమ్ ని తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఈ ఫోటోలని షెన్ కి చూపిద్దాం, అప్పుడు వాళ్ళకి పక్కా బ్రేకప్ అయిపోతుంది అని అడిగితే మింగ్ వద్దని చెప్తుంది. జియాంగ్ ఒక అమ్మాయి. ఈ ఫోటోలు బయటకు వస్తే ఆమె లైఫ్ పూర్తిగా స్పాయిల్ అయిపోతుంది. నా పెళ్లిని కాపాడుకోవడానికి నేను ఒక అమ్మాయి పరువును తీయాల్సి వస్తే ఆ పెళ్లి ఉండి కూడా వేస్టే. షెన్ హార్ట్ లో నిజంగా నేనుంటే అతనే నా దగ్గరకు వస్తాడు. ఇలాంటివన్నీ అవసరం లేదు అని చెప్తుంది. ఇదంతా పక్కనే ఉండి వింటున్న సూజీ మింగ్ చేతిలో ఉన్న ఫోటోలను కింద పడేలా చేస్తుంది. ఈసారి నిన్ను ఎలాగైనా నాశనం చేస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో మింగ్ షెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. షెన్ రూమ్ లోకి వచ్చి కొన్ని ఫోటోలను చూపిస్తూ, నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి మింగ్ అని అంటాడు. మింగ్ షాక్ అయి చూస్తుంది. అప్పుడు సీన్ కొన్ని గంటల క్రితం జరిగిన విషయాల్లోకి వెళ్తుంది. ఆ ఇద్దరు మేల్ మోడల్స్ షెన్ దగ్గరకు వచ్చి, మమ్మల్ని జియాంగ్ కి డ్రింక్ అలవాటు చేసి ఆమెతో క్లోజ్ గా ఉన్నట్లు ఫోటో తీయమని మీ వైఫ్ మింగ్ మాకు డబ్బులు ఇచ్చింది బాస్ అని అబద్ధం చెప్తారు. అప్పుడు జియాంగ్ తన ఓవర్ యాక్షన్ ని స్టార్ట్ చేసి, షెన్ చూసావా నేను ఎంత ఇన్నోసెంట్నో, నీ వైఫ్ నన్ను ఇలా ఇరికించాలని చూస్తుంది. జియాంగ్ ఏడుస్తూ, మింగ్ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తోంది, తను నా ప్రాణాలు తీయాలనుకుంటుంది, ప్లీజ్ నన్ను కాపాడు షెన్ అని అతని చేతుల్ని పట్టుకుంటుంది. షెన్ ఆమె చేతుల్ని పక్కకు జరిపి నేను అంతా చూసుకుంటానులే అని చెప్తాడు. ప్రెజెంట్ సీన్ కొస్తే షెన్ కోపంగా, మింగ్ నువ్వు ఇదంతా అసలు ఎందుకు చేసావు అని అడిగితే మింగ్ బాధగా, నువ్వు ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావా అని అడుగుతుంది. షెన్ నేను జస్ట్ ఈ ఫోటోల గురించి నీకు తెలుసా అని మాత్రమే అడుగుతున్నాను అని అంటాడు. మింగ్ అవును తెలుసు అని అంటుంది. అప్పుడే షెన్ టేబుల్ పై ఉన్న ఇంకొక కవర్ని చూపిస్తాడు. అందులో జియాంగ్ ఆ మేల్ మోడల్స్ తో ఉన్న ఇంకొన్ని ఫొటోస్ ఉంటాయి. అదే మింగ్ బెస్ట్ ఫ్రెండ్ తీసినవి. అవి చూసి షెన్ తప్పంతా మింగ్దే అనుకుంటూ ఆమెను నిలదీస్తాడు. నువ్వు నిజంగా ఒక విలన్ లాంటి దానివయ్యావు అని పిచ్చ కోప్పడతాడు. మింగ్ కూడా కోపంగా, ఫస్ట్ నువ్వు అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకో, అంతేకాని ఇలా నాపై నిందలు ఎందుకు వేస్తావు అని అంటే షెన్ ఆమెను అరుస్తూ, నీ పనుల వల్ల ఆన్లైన్ లో మన పరువు ఎంత పోతుందో తెలుసా, దానికి ఎవరు ఆన్సర్ చేస్తారు అని అరుస్తాడు. మింగ్ ఇంకా కోపం వచ్చి, అవునా నీకు నీ ఫస్ట్ లవ్ అంటే అంత కేర్ ఉంటే వెంటనే నాకు డివోర్స్ ఇచ్చేసి తననే పెళ్లి చేసుకో, అప్పుడు ఆమెకు పోయిన పరువు కాస్త గౌరవంగా మారిపోతుంది కదా అని అంటుంది. షెన్ ఏంటి సంగతి, ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువగా డివోర్స్ మాటలు మాట్లాడుతున్నావు, నీకు వేరే ఎవరైనా దొరికారా ఏంటి అని అడుగుతాడు. మింగ్ అవును ఖచ్చితంగా దొరికాడు, నీకంటే చాలా హ్యాండ్సమ్, పొడుగు, స్మార్ట్ అని చెప్తుంది. ఆ మాటకి షెన్ నవ్వి ఆమెను గట్టిగా హగ్ చేసుకుని, ఇక కూల్ అవ్వు బేబీ అని అంటాడు. అప్పుడే షెన్ కి జియాంగ్ బిల్డింగ్ పై నుంచి దూకడానికి టెర్రస్ పైకి ఎక్కిందని చెప్తాడు. అది విన్న మింగ్ కి పిచ్చ కోపం వచ్చి, హా వెళ్ళు వెళ్ళు, నీ ప్రాణసఖి దగ్గరికే వెళ్ళు అని విసుక్కుంటుంది. అప్పుడు షెన్, నువ్వు కూడా చాలా జెలస్ పర్సన్ వి మింగ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. షెన్ వెంటనే జియాంగ్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. ఈ జియాంగ్ బొప్పి కాదు, బొప్పి టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ లాగుంది. ఓవర్ యాక్షన్ చేస్తూ, నా పరువు మొత్తం పోయింది షెన్, నేను ఇక బతికి ఉండి కూడా వేస్ట్,
నీ వైఫ్ నా లైఫ్ ని నాశనం చేసింది అని ఏడుస్తుంటే షన్ తను అసలు చేసిందో లేదో కన్ఫర్మేషన్ లేదు. నేనన్ని పూర్తిగా తెలుసుకున్నాక నీతో మాట్లాడతాను అని చెప్పి ఆమె చేతులు విదిలించుకొని వెళ్ళిపోతాడు. జియాంగ్ మనసులో చూస్తుంటే షన్ ఆ మింగ్ ని లవ్ చేస్తున్నట్టున్నాడు. ఎలాగైనా విని నేను దక్కించుకోవాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత మింగ్ అండ్ షెన్ గ్రాండ్ పాని కలిసి కారులో ఇంటికి తిరిగి వస్తుంటారు. అంతలోనే షెన్ కి మళ్ళీ జియాంగ్ నుండి ఫోన్ వస్తుంది. షెన్ కార్ పక్క కాపి మాట్లాడబోతుంటే మింగ్ ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడలే నేనున్నానని ఫీల్ అవ్వకు అనంటే ఈ జియాంగ్ ఫోన్ లో ఏడుస్తూ షెన్ ఎవరు మా ఇంటి బయట నుండి గొడవ చేస్తున్నారని చెప్తూ కావాలని ఒక గ్లాస్ కింద పడేసి పగలు కొడుతుంది. ప్లీజ్ నన్ను కాపాడు షెన్ ప్లీజ్ ప్లీజ్ అని అరుస్తుంది. మింగ్ కోపంగా అక్కడికి వెళ్ళొద్దని చెప్తుంది. షెన్ ఏమో నేను జస్ట్ లాస్ట్ టైం వెళ్తున్నాను మింగ్ వచ్చి నీకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఏదన్నా అయితే మన మీద పడుతుంది అని చెప్పి ఆమె వినకుండా వెళ్ళిపోతాడు. మింగి పిచ్చ కోపం వచ్చి నువ్వు అక్కడికి వెళ్లి చావైనా చావు అని అరుస్తుంది. ఆ తర్వాత మింగ్ వెళ్తున్న అదే కారుకి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. చాలా దెబ్బలు తగిలించుకొని ఎలాగోలా షెన్ కి ఫోన్ చేస్తుంది. షెన్ మన బేబీ ఎలాగైనా మన బేబీని కాపాడుకోవాలి నువ్వెక్కడున్నావు అని ఏడుస్తూ అడిగితే అవతల పక్క జియాంగ్ ఉంటుంది. ఓహో నీకు కథలల్లడం బాగా వచ్చినట్టుంది. నా షెన్ స్నానం చేస్తున్నాడు నువ్వు చచ్చావో లేదో బ్రతికావో అతనికి అనవసరం అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మింగ్ లిటరల్లీ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఎలాగోలా కష్టపడి కార్ నుంచి బయటకు వచ్చి రోడ్ పై వెళ్తున్న వాళ్ళని హెల్ప్ అడుగుతుంది. ఇక్కడేమో షెన్ స్నానం చేయట్లేదు గడుదు గుడ్డు లేదు. ఆమె చేతిలో అతని ఫోన్ ఉండడం చూసి సీరియస్ గా అడుగుతాడు ఎవరి ఫోన్ అది ఇటివ్వు అని అంటే జియాంగ్ ఏం లేదు షెన్ అని అబద్ధం చెప్తుంది. షెన్ ఫోన్ లాక్కొని చూస్తే అది మింగ్ కాల్. అతను సీరియస్ గా ఆమెకు ఒక లుక్ ఇచ్చి వెంటనే కాల్ చేస్తాడు కానీ ఆమె లిఫ్ట్ చేయదు. దాంతో అతను కంగారుగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో ఏమో మింగ్ బెడ్ పైన స్పృహ లేకుండా ఉంటుంది. షెన్ పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ తో నా వైఫ్ ఎలా ఉంది అని అడిగితే అంతలోనే మింగ్ కి తెలివొస్తుంది. ఆమె గట్టిగా అరుస్తూ డాక్టర్ నా బేబీ అక్కడ నా బేబీ సేఫే కదా అని టెన్షన్ తో అడుగుతుంటే డాక్టర్ తలదించుకొని ఐఎమ్ సో సారీ అమ్మా మేము మీ బేబీని కాపాడలేకపోయాం అని చెప్తాడు. ఆ మాట విన్న మింగ్ లిటరల్లీ గుండె పగిలేలా ఏడుస్తుంది. తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకొని ఇంకో పక్క మింగ్ పరిస్థితి ఇలా ఉందని తెలుసుకొని షెన్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఆమెను పట్టుకొని ప్లీజ్ ఏడవడం ఆపు ఇలా ఏడిస్తే నీ హెల్త్ కి అసలు మంచిది కాదు మనం కావాలంటే ఇంకో బిడ్డని కందాం చాలా టైం ఉంది మన దగ్గర అని చెప్తే మింగ్ కి చాలా కోపం వస్తుంది. అతన్ని గట్టిగా వెనక్కి తోసేసి నన్ను టచ్ చేయకు నీ ముఖం కూడా చూడాలని నాకు లేదు నీ వైఫ్ నీ బిడ్డ కూడా నీకు అనవసరం అన్నప్పుడు మళ్ళీ ఫ్యూచర్ నాతో చూస్తున్నావా ఇలాంటి వాడితో నేను ఉండను అని ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అయిపోతుంటే షెన్ భయపడిపోయి సరే బేబీ నువ్వు ప్లీజ్ ఇలా మాట్లాడుకు నాకు భయం అవుతుంది నేను బయటికి వెళ్తాను మనం కావాలంటే తర్వాత అన్ని మాట్లాడుకుందాం అని అంటాడు. మింగ్ అయినా కూడా వద్దు ఇవాళ తర్వాత నీ ముఖాన్ని నేను ఎప్పటికీ చూడను నాకు ఇప్పుడే డివోర్స్ కావాలి అని తేల్చి చెప్తుంది. షెన్ పిచ్చ గిల్ట్ అండ్ పశ్చాత్తాపంతో నాకు తెలుసు మింగ్ నువ్వు ఇదంతా కోపంలో అంటున్నావు కానీ డివోర్స్ దాకానా అని అంటుండగా మింగ్ మధ్యలో అడ్డుపడి కోపంలోనా నీకు నేనేం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నన్ను చావమంటావా నువ్వు అసలు నన్ను లవ్ చేయట్లేదు నీ ప్రామిస్ కూడా మర్చిపోయావు నేను మాత్రం నిన్ను నమ్మాను నువ్వేం చేసావు నేను ఇక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉంటే ఎక్కడున్నావు ఆ జియాంగ్ దగ్గర కదా నా కార్ యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు ఆమె ఇంట్లో స్నానం చేస్తున్నావు నా బేబీ చివరి శ్వాస తీసుకుంటుంటే నువ్వు అక్కడ వేరే అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నావు ఎంత సిగ్గులేదు నీకు అని కన్నీళ్లతో నిలదీస్తుంది. షెన్ కళ్ళల్లో నీళ్లతో ఏడుస్తుంటాడు. మింగ్ గట్టిగా నేను చెప్పేది ఒకటే నాకు నీ నుండి డివోర్స్ కావాలి అని అరుస్తుంది. షెన్ ఏడుస్తూ నేనే తప్పు చెయ్యలేదు మింగ్ ప్లీజ్ అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు. మింగ్ బాధతో నేను ఒక మనిషిని షెన్ నాకు నొప్పి తెలుస్తుంది ఈ చిన్న విషయాన్ని నువ్వెందుకు అర్థం చేసుకో ఇక నుండి నువ్వెవరితోనైనా పడుకో నాకు అసలు సంబంధం లేదు అని అంటే షెన్ ఇక కంట్రోల్ చేసుకోలేక గట్టిగా అరుస్తూ నేను అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు మింగ్ నా మాటల్ని నువ్వెందుకు నమ్మట్లేదు అని అడుగుతాడు. మింగ్ బ్రెయిన్ మొత్తం బాధతో కమ్మేసి ఉంటుంది కాబట్టి అసలు అతను చెప్పేది ఏమి వినడానికి రెడీగా ఉండదు. అప్పుడు షెన్ ఏడుస్తూ నువ్వు నాపై కోపంగా ఉన్నావని నాకు తెలుసు బేబీ మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే మింగ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది. కానీ ఆమె ఆ రోజు నుంచి షెన్ తో పూర్తిగా మాట్లాడడం అవాయిడ్ చేస్తుంది. ఆ తర్వాత ఆఫీస్ లో జియాంగ్ ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే డైరెక్ట్ గా షెన్ రిజిగ్నేషన్ లెటర్ ఇస్తాడు. ఇక నువ్వు ఇక్కడ చేసిన తంతంతా చాలు ఇక నుంచి దొబ్బే ఫారెన్ వెళ్ళి ఏదైనా పని చేసుకో అని చెప్పి ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తాడు. ఆమె మళ్ళీ బొప్పిషకలు చేయాలని చూస్తుంది కానీ ఈసారి మనోడు మాత్రం వినడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ మేడం వాళ్ళ అమ్మ సిమెట్రీ దగ్గరికి వెళ్లారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే షెన్ మళ్ళీ వెళ్ళిందా పాస్ట్ ఫ్యూ డేస్ లో రోజు వెళ్తూనే ఉంది అని ఆమె బాధను అర్థం చేసుకుని అక్కడికి బయలుదేరతాడు. అక్కడ మింగ్ అమ్మ సమాధి దగ్గర కూర్చొని పిచ్చిగా ఏడుస్తూ అమ్మ నేను నా బిడ్డను కోల్పోయాను ఆ ఫ్యామిలీలో నన్ను ఒక్కదాన్ని చేసి వెళ్లిపోయావు కదా నేను కూడా నీ దగ్గరికే వచ్చేయాలనుకుంటున్నాను అని అంటే ఇదంతా విన్న షెన్ కి బాధ అవుతుంది. అసలు తన ఆ ఫ్యామిలీలో ఏం కష్టాలు పడిందో తెలుసుకోమని చెప్పి అసిస్టెంట్ కి చెప్తాడు. సెక్రటరీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని వచ్చి చెప్తాడు బాస్ మింగ్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ విషయంలో మోసం
చేశారు. ఆమె డివోర్స్ కావాలని అడిగినా కూడా అతను ఒప్పుకోలేదు. పైగా ఆమెను చాలా టార్చర్ చేశారు. వాళ్ళ అమ్మ చనిపోవడానికి మెయిన్ రీజన్ మిస్టర్ షూనే. ఆమె కంపెనీని కూడా దొంగతనంగా అతని పేరు మీద రాపిచ్చుకొని నడుపుతున్నాడు అని నిజం చెప్తే అది విన్న మనోడికి రక్తం మరిగిపోతుంది. ఇంకో పక్క ఇంట్లో పడుకొనున్న మింగ్ దగ్గరికి షెన్ వెళ్తాడు. అతను కన్నీళ్లు పెట్టుకుంటూ, బేబీ ఇదంతా నా తప్పే అని నాకు అర్థమైంది. నన్ను పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశావని నువ్వు అన్నావు కదా, కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మన పెళ్లి జరిగినప్పటి నుండి నేను జస్ట్ నీ గురించి మాత్రమే ఆలోచించాను. ఒక్క క్షణం కూడా డివోర్స్ గురించి ఆలోచించలేదు. నేను చాలా ప్రాణంగా లవ్ చేస్తున్నానని చెప్పి ఆమెను కిస్ చేస్తాడు. ఆ తర్వాత షెన్ ఒక ఫైనల్ డెసిషన్ కి వస్తాడు. మింగి నా దగ్గర ఉంచుకొని ఆమెను ఇంకా ఎక్కువ బాధని ఇవ్వలేను. ఆల్రెడీ చాలా బాధలు పడ్డ మింగి ఒక ఫ్రీడమ్ ఇచ్చి, ఆమె డెసిషన్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పి డివోర్స్ ఇవ్వడానికి డిసైడ్ అవుతాడు. తన వెడ్డింగ్ రింగ్ ని తీసి టేబుల్ పై పెడతాడు. అది చూసిన మింగ్ షాక్ అవుతుంది. కానీ ఇమ్మీడియట్ గా ఇద్దరు డివోర్స్ ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి 1 మంత్ కూలింగ్ పీరియడ్ టైం దొరుకుతుంది. అంటే ఈ 1 మంత్ లో ఒకవేళ వీళ్ళు ప్యాచప్ అయ్యారనుకోండి, డివోర్స్ క్యాన్సిల్. ప్యాచప్ అవ్వలేదు అనుకోండి, డివోర్స్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఒక పబ్ లో షెన్ పిచ్చిగా డ్రింక్ చేస్తుంటే అతని ఫ్రెండ్ లిన్ అతన్ని ఆపుతాడు. ఏంట్రా తాగి చావాలనుకుంటున్నావా, నీకున్న ఎలర్జీకి ఇక్కడే చచ్చేటట్టున్నావు అని అంటే షెన్ అప్పటికే పూర్తిగా దేవదాసులా మారిపోతాడు. ఏడుస్తూ లిన్ అంతా చెప్తాడు, మింగ్ ప్రెగ్నెంట్ అనే విషయం నాకు అస్సలు తెలియదురా అని బాధపడుతుంటే అతను కోపంగా, నేను గనుక మింగ్ ప్లేస్ లో ఉంటే నీకెప్పుడు డివోర్స్ ఇచ్చేసేవాడిని. నీకిప్పటికి మింగ్ పై లవ్ ఉంటే వెళ్ళి ఆమెను దక్కించుకోవడానికి ట్రై చేయి అని గట్టిగా క్లాస్ పీకి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అదే టైంలో పబ్ లో కొందరు అబ్బాయిలు, అర్రే మింగ్ ఫేస్ ఫిగర్ మాత్రం అదిరిపోతాయి, ఇప్పుడు ఎలాగో షెన్ వైఫ్ కాదు కదా, నేను వెళ్ళి ఆమెతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని వాగుతుంటే ఆ మాట విన్న షెన్ కి పూనకాలు వచ్చేస్తాయి. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి వాళ్ళని పిచ్చ కొట్టుడు కొడుతుంటాడు. లిన్ వెంటనే షెన్ ని ఆపి అక్కడ నుంచి కార్లో తీసుకొని వెళ్లిపోతాడు. ఇక్కడ ఇంట్లో మింగ్ తన సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అంతలోనే బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి షెన్ పబ్ లో ఎలా పిచ్చి పూనకాలతో ప్రవర్తించాడో మొత్తం చెప్తుంది. అది విన్న మింగ్ షాక్ అవుతూ, నిజంగా షెన్ నన్ను అంతలా లవ్ చేస్తున్నాడా అని ఆలోచనలో పడుతుంది. సరిగ్గా అప్పుడే డోర్ దగ్గరికి షెన్ వస్తాడు. మింగ్ ఏంటి అని అడిగితే షెన్, నా చేతికి దెబ్బలు తగిలాయి, మెడిసిన్ రాయాలి అని అంటాడు క్యూట్ గా. మింగ్ అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేసి ఈ చేతిని అస్సలు నీటిలో పెట్టకూడదు, లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని చెప్తాడు. షెన్ ఆ దెబ్బల్ని సాకుగా చూపిస్తూ మింగ్ హెల్ప్ అడుగుతాడు. మింగ్ విసుక్కుంటూ ఇగ్నోర్ చేసి ఆమె ఇంటికి వెళ్తుంటే మనోడు కూడా ఆమె వెనకాలే ఫాలో అవుతూ వస్తాడు. మింగ్ గట్టిగా డోర్ క్లోజ్ చేయబోతుంటే షెన్ కావాలని తన చేయి మధ్యలో పెడతాడు. దాంతో అతనికి నిజంగానే దెబ్బ తగులుతుంది. అప్పుడు మింగ్, నీకు ఇలా జరగాల్సిందే, రా లోపలికి అని అంటుంది. కానీ ఇంట్లోకి వచ్చాక మింగ్, జస్ట్ ఈ ఒక్క రాత్రి మాత్రమే ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇస్తున్నాను, మార్నింగ్ అవగానే వెళ్లిపోవాలి అని కండిషన్ పెడితే షెన్, యాక్చువల్లీ నేను స్నానం కూడా చేయలేదు అని అంటే మింగ్, సరే వెళ్ళి చెయ్యి అని చెప్తుంది. అతను నంగనాచిలా, కానీ నా షర్ట్ బటన్స్ తీయడానికి రాదు అని అడిగితే మింగ్ కి నవ్వు వచ్చేస్తుంది. అబ్బా నీకు అసలు సిగ్గుందా, నా దగ్గరికి రావడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు అతను ఆమెకి చాలా దగ్గరకు వస్తాడు. కావాలనే అతని ఫేస్ మింగ్ ఫేస్ కి టచ్ చేపిస్తూ కిస్ చేస్తున్నట్లు చేస్తూ టెంప్ట్ చేస్తాడు. ఆమె కూడా టెంప్ట్ అవుతూ స్లోగా అతని షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తుంది. వెంటనే రియలైజ్ అయ్యి పక్కకు తోసి వెళ్లి ఫస్ట్ స్నానం చేయి అని చెప్తుంది. వీడి హ్యాండ్సమ్ ఫేస్ ఆ యాప్స్ చూపించి నన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది. ఆ రాత్రి మింగ్ కి షెన్ గురించి చాలా బెంగగా ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ చెప్పుంటుందిలే, ఇంత పెద్ద దెబ్బ కదా, వాటర్ లో తడిస్తే ఫీవర్ వస్తుందని చెప్పుంటారు. సో అందుకే అతన్ని చెక్ చేయడానికి రూమ్ కి వెళ్లి చూస్తే షెన్ కి నిజంగానే ఫుల్ ఫీవర్ వస్తుంటుంది. మింగ్ మెడిసిన్ తేవడానికి బయటకు వెళ్లబోతుంటే అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, బేబీ ప్లీజ్ నన్ను వదిలి దూరం వెళ్ళకు అని బ్రతిమలాడతాడు. ఆమె కూడా అతనితో చాలా రోజుల నుంచి హగ్ చేసుకొని పడుకోలేదు కదా, సో ప్రేమగా పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మింగ్ షెన్ హగ్ లో ఉంటుంది కదా, సో షెన్ నాకు గుడ్ మార్నింగ్ కిస్ ఇచ్చి హ్యాపీగా నవ్వుతూ ఆఫీస్ కి బయలుదేరుతాడు. ఆ తర్వాత మింగ్ తన అసిస్టెంట్ జిన్ కి ప్రాజెక్ట్ గురించి విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డేటా సెట్ చేస్తుంటుంది. జిన్ ఆమె ఇంటెలిజెన్స్ ని చూసి, బాస్ నువ్వు నిజంగా గ్రేట్, నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసారు అని అంటూ ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే వెనకాల నుండి మనోడు వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి పిచ్చ జలస్ తో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జిన్ని పట్టుకొని దంచేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో మింగ్ వెంటనే షెన్ ని దౌడ మీద బీకి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరుస్తుంది. షెన్ కోపంగా, అవును, నువ్వు ఆఖరికి ఈ మేల్ మోడల్ ని కూడా తీసుకొస్తావా ఇంటికి అని అంటాడు. మింగి ఆపుతావా, జిన్ నువ్వు వెళ్ళు, ఇతని మెంటల్ కండిషన్ అసలు బాలేదు అని చెప్తుంది. దాంతో జిన్ అక్కడి నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోతాడు. అతను వెళ్లిపోగానే మింగ్ షెన్ వైపు సీరియస్ గా చూస్తూ, ఆగు, అంతగానో వాడిని
అని కొట్టావంటే నీ చేతి దెబ్బలు ఆల్రెడీ తగ్గిపోయాయి కదా, అంటే నువ్వు ఇన్నాళ్ళు నాటకాలు ఆడావన్నమాట అని అంటే షన్ అలా ఏం లేదు మింగ్, ఇంకా కొంచెం నొప్పిగా ఉంది అబ్బా అని కవర్ చేయడానికి చూస్తాడు. మింగ్ పిచ్చ కోపంతో ఇక చాలా ఆపు, రోజు నా చేతులతో అన్నం తింటున్నావు, నీ షర్ట్ బటన్స్ తీయించుకుంటున్నావు, స్నానానికి హెల్ప్ అడుగుతున్నావు, ఇంకా ఏం చేయించుకోవాలో అన్ని చేయించుకొని ఇప్పుడు చేతులు తగ్గలేదంటావా అని అడుగుతుంది. షన్ తలదించుకొని నేను జస్ట్ నీతో కలిసి ఉండాలనుకున్నాను బేబీ అని చెప్తాడు. మింగ్ కోపంగా అతని మెడపట్టి బయటికి నెట్టేస్తుంది. కొన్ని రోజుల తర్వాత జిన్ మింగ్ కి కాల్ చేసి వాళ్ళ మూడో ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది, ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా లాంచ్ చేయొచ్చు అని గుడ్ న్యూస్ చెప్తాడు. ఆ మాట విన్న మింగ్ ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఇటు ప్రాజెక్ట్ ఫైనల్ అయినందుకు షెన్ కూడా హ్యాపీగా అయిపోయి గ్రాండ్ గా లాంచింగ్ సెరమనీ అరేంజ్ చేయమంటాడు. కట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ లాంచ్ జరిగే హాల్లో సెక్రటరీ జియాంగ్ ని చూసి మిస్ జియాంగ్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతాడు. జియాంగ్ ఏమో నేను ఈ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేయకపోయినా కనీసం చూడడానికి కూడా రాకూడదా అని అడుగుతుంది. కానీ జియాంగ్ అందరి కళ్ళు గప్పి అక్కడున్న మెయిన్ పెన్ డ్రైవ్ ని దొంగలించి దాని ప్లేస్ లో వేరే డమ్మీ పెన్ డ్రైవ్ ని పెట్టేస్తుంది. సెక్రటరీ స్టేజ్ పైకి వెళ్లి మీడియా ముందు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఓపెన్ చేయబోతే అందులో ఉన్న ఫైల్స్ అన్ని ఖాళీగా ఉంటాయి. జియాంగ్ మనసులో ఇప్పుడు అందరినీ కాపాడే షన్ దృష్టిలో నేను గ్రేట్ అయిపోతాను అని ఆమె స్టేజ్ మీదకి వెళ్లి ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటుంది. కానీ అంతలోనే షన్ పరువు పోగొడతాని మింగ్ స్టేజ్ పైకి వెళ్లి ఆ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ బయాలజికల్ డేటా మొత్తాన్ని తన నోటితోనే అందరికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాంతో హాల్లో ఉన్న వాళ్ళంతా గట్టిగా చప్పట్లు కొడతారు. షన్ షాక్ అయ్యి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత షన్ స్టేజ్ పైకి వచ్చి ఆమెకి థ్యాంక్స్ చెప్తాడు. అక్కడికి జియాంగ్ కూడా వచ్చి దొంగ నాటకాలు ఆడుతూ మిస్ మింగ్ నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు, కానీ షన్ నేనే స్టేజ్ పైకి వచ్చి దీనికంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈమె ముందే వెళ్లిపోయింది, నువ్వేం అనుకో కదా అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. షన్ సీరియస్ గా నేనెందుకు అనుకుంటాను, అసలు మాట్లాడడానికి నువ్వెవరివి అని గట్టిగా అడుగుతాడు. మింగ్ చిన్నగా నవ్వి నా దగ్గర అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి జిన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆన్ చేయమంటుంది. దాంతో ఆమె బండారం మొత్తం బట్టబయలవుతుంది. ఆమె ఏదో కవర్ చేసుకోవడానికి చూస్తుంది, కానీ షన్ మాత్రం నా దగ్గర కూడా ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి అక్కడికి సూజిని తీసుకొస్తాడు. ఆమె స్టేజ్ పైకి వచ్చి మీడియా ముందు ఆ సోషల్ మీడియాలో జియాంగ్ మెయిల్ మోడల్స్ తో ఉన్నవంతా నిజం అని చెప్తుంది. దాంతో షన్ కోపంగా నేను ఆల్రెడీ అన్ని విషయాలు ఆరా తీసి నిజం తెలుసుకున్నాను జియాంగ్ అని అంటే అది ఏడుస్తూ షన్ కాళ్ళు పట్టుకుని నేను ఏం చేసినా నిన్ను దక్కించుకోవడానికి చేశాను షన్, నిన్ను చాలా లవ్ చేస్తున్నానని బ్రతిమలాడుతుంది. అలా చెయ్యి పట్టుకునేసరికి పక్కనున్న మింకి మండి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా జిన్ని పట్టుకుని వెళ్ళిపోతుంది. షన్ జియాంగ్ కి బుద్ధి చెప్పి మింగ్ తో మాట్లాడదామని చూసేసరికి ఆమె ఎదురుగా ఉండదు. నా పెళ్ళాం ఎక్కడ్రా అని అడిగితే ఆమె ఆల్రెడీ ఆ యంగ్ మ్యాన్ తో వెళ్ళిపోయారు బాస్ అని చెప్తాడు. షన్ టెన్షన్ తో పరిగెత్తుకుంటూ వెళ్తాడు, కానీ ఆమె ఆల్రెడీ కార్ లో బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్తుంది. ఆ తర్వాత మింగ్ ఫారెన్ ట్రిప్ వెళ్తుంది. అది తెలుసుకున్న షన్ కూడా అక్కడికి వాలిపోతాడు. అక్కడ మింగ్ అతన్ని చాలా అవాయిడ్ చేస్తూ ఉంటుంది, కానీ మనోడు ఆమె వెనకాల చేజ్ చేస్తూనే ఉంటాడు. మింగ్ షన్ వైపు చూసి మనకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది కదా అని అంటే షన్ కానీ డివోర్స్ ఫైనల్ అవ్వడానికి ఇంకా 1 మంత్ టైం ఉంది కదా అని అంటే మింగ్ ఆ టైం కూడా త్వరలోనే అయిపోతుంది అని చెప్పి బెస్ట్ ఫ్రెండ్ తో అక్కడ నుంచి బీచ్ కి వెళ్తుంది. ఆ బీచ్ లో చూస్తే అక్కడ చాలా పెద్ద తుఫాన్ రాబోతుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పెద్ద తుఫాన్ రాబోతుంది అని గట్టిగా అలర్ట్ చేస్తుంటారు. కానీ చూస్తుండగానే సముద్రం నుండి పెద్ద పెద్ద అలలు మింగ్ వైపు దూసుకుంటూ వస్తాయన్నమాట. ఇంకో పక్క కెఫేలో ఉన్నప్పుడు లిన్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి మింగ్ వెళ్లిన బీచ్ లో సునామీ వచ్చిందని చెప్తాడు. లిటరలీ ఆ మాట విన్న షన్ గజగజ వణికిపోతాడు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అక్కడికి బయలుదేరుతారు. అక్కడికి వెళ్లి చూస్తే చాలా డెడ్ బాడీస్ ఉంటాయి. అది చూసిన షన్ కి ఊపిరాగినంత పని అవుతుంది. అంతలోనే మింగ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తుంది. షన్ కంగారుగా మింగ్ నీతోనే ఉంది కదా అని అడుగుతాడు. ఆమె ఏడుస్తూ లేదు, తను కొంచెం సేపటి క్రితమే ఇక్కడ నుండి ఎటో వెళ్ళింది అని చెప్పగానే షన్ సముద్రంలోకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. లిన్ అతన్ని గట్టిగా పట్టుకుని ఆపుతూ నీకేమైనా పిచ్చెక్కిందా, చావాలనుందా, అక్కడికి వెళ్ళడం అంత సేఫ్ కాదు అని అరిస్తే షన్ ఏడుస్తూ నా వైఫ్ అక్కడే ఉండిపోయిందిరా, నేను వెళ్ళాలి అని అంటాడు. అలా వెళ్తున్న టైంలోనే కళ్ళ ముందు మింగ్ కనిపిస్తుంది. ఆమెను చూసిన అతను పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హక్ చేసుకుని పిచ్చిగా ఏడుస్తాడు. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు అని అంటూ ఆమెను చెక్ చేస్తాడు. గుక్కబట్టి ఏడుస్తూ నువ్వు బానే ఉన్నావు కదా అని అడిగితే మింగ్ హా నేను బానే ఉన్నాను, కాకపోతే చాలా టైర్డ్ అయిపోయి అలా కూర్చున్నానని చెప్తుంది. షన్ ఏడుస్తూ ఫస్ట్ నన్ను ప్రశాంతంగా ఊపిరి తీసుకొనివ్వు మింగ్, ఒక్క క్షణం నేను నిన్ను పూర్తిగా కోల్పోయాననిపించింది, నా గుండె ఆగిపోయినంత పనింది, నువ్వు లేవు అన్న విషయం అర్థమయ్యాక నేను బ్రతికుండడం వేస్ట్ అనిపించింది, ఐఎమ్ సో సారీ, నేను చాలా హర్ట్ చేశాను అని చెప్తూ ఆమెను మళ్ళీ గట్టిగా హక్ చేసుకుంటాడు. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నానని కన్ఫెస్ చేస్తాడు. మింగ్ కూడా చాలా ప్రేమగా అతన్ని హక్ చేసుకుంటుంది. అలా వాళ్ళిద్దరు ఒకే ఒక్క రాత్రిలో గొడవలన్నీ సర్ది చేసేసుకుంటారనమాట. ఆ తర్వాత అందరూ కలిసి గ్రాండ్ గా సక్సెస్ పార్టీ చేసుకుంటారు. లిన్ షన్ ని పక్కకు పిలిచి ఏరా మింగ్ నేను పూర్తిగా క్షమించేసిందా అని అడిగితే షన్ హ్యాపీగా మింగ్ నన్ను మార్చుకోవడానికి నాకు ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఇచ్చిందిరా, ఈసారి నేను ఆమెను నా నుండి ఎప్పటికీ దూరం అవ్వనివ్వను,
ఇది నా ప్రామిస్ అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అందరూ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అక్కడ షెన్మింగ్ చేతులు పట్టుకొని బేబీ నేను నా లైఫ్ ని నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలను అనుకున్నాను. కానీ నేను తప్పుగా ఆలోచించాను. ఈ ప్రపంచంలో నన్ను కంట్రోల్ చేయగలిగిన పర్సన్ నువ్వు మాత్రమే. ఎందుకో తెలుసా నేను నిన్ను అంతలా లవ్ చేస్తున్నాను. నీ లైఫ్ లో నువ్వేం చేయాలనుకున్నా చెయ్యి మింగ్. కానీ నన్ను ఎప్పుడు నీ పక్కనే ఉంచుకో ప్లీజ్. అలా జరుగుతుందా అని అడుగుతాడు. మింగ్ నవ్వి సరే కానీ నాకు 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నువ్వు లైఫ్ లాంగ్ కేవలం నన్ను మాత్రమే లవ్ చేయాలి. సెకండ్ నేనేం చెప్తే నువ్వు అది వినాలి. థర్డ్ కండిషన్ ఏంటంటే ఇంకా ఆలోచించలేదు చించాక చెప్తాలే అని అంటుంది. వెంటనే షెన్ తన మోకాలపై కూర్చొని ఒక రింగ్ చూపిస్తూ నాది 4వ కండిషన్ ఉంది. నువ్వు మళ్ళీ నన్నే పెళ్లి చేసుకోవాలి ఇంకెవరిని చేసుకోకూడదు అని ప్రపోజ్ చేస్తాడు. మింగ్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇద్దరు ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకుంటారు. దాంతో వీళ్ళిద్దరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ ఇస్తారు. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు టాటా బై బై.